పనికిమాలిన నా జీవితమును ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చిన దేవాతి దేవుడు, ఆ గొప్ప దేవునికే మహిమ. మాది నిజామాబాద్ జిల్లా, చిన్నవాల్గూడ్, సిరికొండ మండల్. ఒకప్పుడు నేను హిందువుగా బ్రతికే వ్యక్తిని. హిందువులంటే నాకు ఇష్టం. అంటే మీరు పుట్టుకతోనే హైందువులండి? క్రైస్తవ కుటుంబంలోనే పుట్టిన పెరిగిన, కానీ నాకు చర్చ్ అంటే నచ్చది, సేవకులు అంటే నచ్చది. హిందువుగా బ్రతకాలని నా ఆశ. హిందువుగా నేను ఉన్నప్పుడు మరి కొన్ని రోజుల క్రితం అట్లనే హిందువుగా నేను పూజలు చేయటం, ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరికి రావటం, బొట్లు పెట్టించుకోవటం, తిరగటం, పూజలు చేయటం. నేను లేకపోతే పండుగలు చేసేవారు కారు. ఎక్కడికంటే అక్కడికి నన్ను తీసుకుపోయేవారు. ఎవరైనా పండుగలు చేసినప్పుడు దప్పులు కొడితే వాళ్ళ దప్పుల ముంగట్నే ఉరుకుతుంటే నేను ఎగపడి పూనకం వచ్చినట్లుగా పూనకం వచ్చి వాళ్ళ దప్పుల ముంగట యాపకొమ్మలు పట్టుకొని వాళ్ళ దప్పులతో పాటు నేను కూడా నడిచే వ్యక్తిని. ఎవరైనా పండుగలు చేసినప్పుడు కూడా వాళ్ళతో వెళ్ళి శివశక్తి నా మీదకి వచ్చేది. ఇంకా ఉరుకుతుంటే, ఎగురుతుంటే, దుంకుతుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేస్తుంటే, ఒకటే కాలు మీద డ్యాన్స్ చేసుకుంటూ దప్పులు కొట్టమంటుంటే, స్పీడ్గా దప్పులు కొట్టుండ్రి కొట్టపోతే కోపం కచ్చి వాళ్ళని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా నా జీవితం ఇంకా ఫోటోలు పెట్టుకొని ఒక పక్కకు నేను అదే ఇంట్లో ఒక రూమ్లో నేను ఫోటోలు పెట్టుకొని హిందువుగా పూజలు చేసే వ్యక్తిని. ఇటు పక్కకు మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు అక్కడ వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు, నేను పూజలు నా ఇంట్లోకి, నా రూమ్లోకి సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ నా రూమ్లోకి ఎవరైనా వస్తే కనుక ఒప్పుకోకపోతుంటే, నా రూమ్లోకి ఎవరైనా ఫోటోల దగ్గరికి కానీ నా రూమ్లోకి అత్తే మళ్ళీ కడుక్కుంటుంటే, ఆ రూమ్ మొత్తం సర్పేసి కడుక్కుంటుంటే. ఎవరైనా క్రైస్తవులు కానీ ఇంకెవరైనా కానీ ఆ రోజు రాకపోతుండే నా దగ్గరికి. ఇక ఎక్కువ శాతం మంది ఇట్లా మంచిగా లేని వాళ్ళు కానీ ఇంకేమన్నా అయినోళ్ళు కానీ ఇట్లా ఏదన్నా విషయాలలో నా దగ్గరికి వచ్చి అడుగుతుండ్రి. అడిగినప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని ఇష్టానుసారంగా ఇట్లా బొట్టు తీసుకొని నా చేతుల్నే తయారు చేస్తుంటే, అంటే ఏదో ముంగట పెట్టుకుని కాదు, నా చేతిలోని ఇట్లా మీ చేతిలోనే బొట్టు తయారైతుండే. కళ్ళు మూసుకొని ఇంకా నోటికి వచ్చిన ఇట్లా దేవుళ్ళని తలుసుకొని శంకరుడు, రాజన్న, వెమ్లవాడ రాజన్న, నరసింహస్వామి, నల్లవోషవ, ఎల్లవ తల్లి ఇట్లా గుర్తు చేసుకుంటూ బొట్టు తీసి ఇదే బొట్టు తీసి వాళ్ళకి పెడుతుంటే, యాప కొమ్మలు ఉంటుండే ఒక చేతిలో ఇట్లా పట్టుకొని బొట్టు తీసే వ్యక్తిని. ఆ విధంగా బ్రతికిన నన్ను ఒకరోజు మరి వంట చేయటానికని నేను మా అక్క వాళ్ళ ఇంటికే ఒక విలేజ్కి వంట చేయటానికి వెళ్ళినప్పుడు వంట చేసేటప్పుడు ప్రార్థన స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళు అన్నారు కదా, వంటలు అయిపోతే ఒకసారి ప్రార్థనకు వచ్చి కూర్చో మరి కొద్దిసేపు దేవుని మాటలు వినంటే, నేను అన్నా కదా యేసుప్రభు అంటే నాకు పడది, వంట చేయటానికి కూడా నేను రాను, ఏదో మన రిలేషన్ వాళ్ళ నచ్చిన ఆ దేవుడు అంటేనే నాకు నచ్చది, నేను రాను ప్రార్థనకు అని చెప్పి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మరి ఒక 10 నిమిషాలు కూర్చో తమ్ముడు ఏమవుతుంది అంటే, నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మరి డబ్బులు తీసుకొని వెళ్ళిపో అని అన్నప్పుడు నేను డబ్బులు తీసుకొని ఇంటికి రావటం జరిగింది. అదే రోజు రాత్రి నాకు బాగా కడుపు నొప్పి, విపరీతమైన భయంకరమైన కడుపు నొప్పి వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు, నా కుటుంబీకులందరూ కూడా క్రైస్తవులే. వాళ్ళు ప్రార్థన చేద్దామని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థనను తీసుకొచ్చినప్పుడు నేను దూషించి తిట్టిన వారందరినీ కూడా. ఆ క్రైస్తవ దేవుడు కాడు, ఆ దేవుడికి శాతనైతే ఆయన ఎందుకు కాపాడుకోలేడు, ఆయన నన్నేంది కాపాడేది, నన్ను కాపాడతాడు ఆయన, నేను హాస్పిటల్ వెళ్ళాలి అంతేగాని అవి నేను నమ్మను అని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు మరి నన్ను హాస్పిటల్లో ఉంచినప్పుడు డాక్టర్లు అన్ని స్కానింగ్లు చేయాలని చెప్పినప్పుడు ప్రతి రిపోర్ట్లో కూడా నాకు నెగిటివ్గానే రావటం జరిగింది. మరి కిడ్నీలు వాపు వచ్చినాయి, ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, ఈయనకు గ్యారంటీ లేదని చెప్పిండ్రు. అప్పటిదాకా కూడా నేను ఏమంటున్నానంటే, నా శంకరుడు దేవుడు నన్ను కాపాడుతాడు, నా శివయ్య దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను బ్రతికిస్తాడనే నమ్మకం నాకు ఉంది అని చెప్పి అలానే మాట్లాడుతున్నా. మా ఇంటి వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే, ఒకసారి ప్రార్థన చేయించుకుంటే ఏమవుతుందని చెప్తే, నేను చేయించుకోను, నా శివయ్య నన్ను బ్రతికిస్తే కనుక నేను వెమ్లవాడ రాజన్నకు ఇంటికెళ్ళి ఇస్తా, అక్కడ నాకు నచ్చింది నేను మొక్కుతా తప్ప నేను మాత్రం క్రైస్తవ జీవితంలో మాత్రం నేను ఉండను అని చెప్పి మాట్లాడినా. చెప్పినప్పుడు మరి డాక్టర్లు కూడా ఏమన్నారంటే, ఇక్కడ కాదమ్మా హైదరాబాద్ తీసుకోవండి అని చెప్పినప్పుడు, అంత సీరియస్ ఏముందని మా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా, 2 కిడ్నీలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది, ఒక కిడ్నీ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అవుతుంది, లోపల సీమ్ అయిపోయింది అని చెప్పినప్పుడు గ్యారెంటీ లేదన్నప్పుడు మరి సీరియస్ కండిషన్ అన్నది. సీరియస్ కండిషన్లో మరి నేను ఉన్నప్పుడు
డాక్టర్లు అన్నారు కదా ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలా, సీమ్ తీసేయాలని చెప్పినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన నన్ను ఆపరేషన్ థియేటర్లకు తీసుకుపోయినప్పుడు భయంకరమైన నొప్పి, భయంకరమైన అవస్థ. ఆ అవస్థ కేగలేక కూడా నేను ఎంతగానో ఏడ్చినప్పుడు మా వాళ్ళు అన్నారు కదా, ఒక్క నిమిషం ప్రార్థన చేయించుకో ఏమవుతుంది అని అన్నప్పుడు నేను అన్న కదా, సత్తే ఆయన కోసం చచ్చిపోతా, బ్రతికితే ఆయన కోసం బ్రతకాలి, కానీ నాకు మాత్రం నేను ఆ ప్రార్థన అంటే నేను ఒప్పుకోను అని చెప్పి ప్రార్థన చేయడానికి వేరే వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు గ్లూకోజ్లు అన్నీ పీకేసుకుని ఇట్లా తీసేసుకున్నా, నాకు వద్దు అని. అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దు, ఆయన నా దగ్గరికి రావద్దు, అట్లాంటి వారు అత్తే నా దగ్గరికి మంచిగా ఒప్పుకోను, చచ్చిపోవటానికైనా సిద్ధమైన గ్లూకోజ్లు తీసేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి చేయించుకున్నాను ఏమవుతుందని చెప్తే ఎవరి మాట కూడా వినలేకుండా నేను. ఎందుకని మీకంత మొండి పట్టింపు? యేసుప్రభు దేవుడు అంటే నాకు నచ్చది. యేసుప్రభు దేవుడు ఆయన దేవుడు కాడు. ఎన్ని దేవతలు ఉండగా ఆయన ఎందుకు దేవుడు? ఇన్ని దేవతలకు మనం బల అర్పించాలి, కానీ యేసుప్రభు ఆయననే చనిపోయిండు, బల అయిపోయిండు, ఆయన అసలు దేవుడు కాడు అనే వ్యక్తిని నేను. ఆయన దేవుడైతే ఆయనను ఎందుకు కాపాడుకోలేడు, ఆయన దేవుడు కాడు అని ఎందుకుగానే బ్రతకాలని నా ఆలోచన. ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయారు నన్ను. ఆపరేషన్ థియేటర్కి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు అంటారు కదా హోల్ చేయాలి ఖచ్చితంగా, ఈ కిడ్నీలకు అది ఇది ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుండగా భయంకరమైన భయం అయిపోయింది. అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడా నన్ను బ్రతికియు, శివయ్య నన్ను బ్రతికి అని ఇట్లనే మొక్కుకుంటున్నా. మొక్కుతున్న సమయంలో వాళ్ళు నా డ్రెస్సు యూనిఫామ్ తీసేసి వాళ్ళ యూనిఫామ్ వేసి ఇంకా ఆపరేషన్కు తీసుకుపోయిన టైంలో బాగా భయం పెట్టేసి ఏడ్చి ఒక మాట ఏమన్నంటే, అందరూ దేవుడు యేసుప్రభు మంచోడు గొప్పోడు అట్లా ఇట్లా అని చెప్తారు కదా, మరి నువ్వు నిజంగా దేవుడివేనా? అసలు నువ్వు దేవుడివి అయితే మరి నాకు ఈ ఆపరేషన్లో తోడుగుండి నాకు ఆపరేషన్ సక్సెస్ అయితే కనుక నీ పని చేస్తా అని చెప్పి నేను అనుకున్నా నా మనసులో లాస్ట్ స్టేజ్లో. ఎందుకని మీరు ఫస్ట్ వద్దనుకున్నారు? మరి ఎందుకని మీరు యేసుప్రభు? డాక్టర్ ఏమని చెప్పిండంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రాణాపాయం ఉంది ఖచ్చితంగా అమ్మ, 24 గంటలు గడిస్తే తప్పేం చెప్పలేము, బ్రతకచ్చు చనిపోవచ్చు, మనకు నమ్మకం లేదని చెప్పారు. అంటే ప్రాణం మీద ఆశ పుట్టి అప్పుడేమన్నా నిజమైన దేవుడు అని చెప్తారు కదా యేసుప్రభు, ఆయన నిజంగా దేవుడైతే సరే నన్ను మంచిగా చేస్తే కనుక నేను ఆయన కోసం బ్రతకాలని అనుకున్న తర్వాత 24 గంటల తర్వాత కొంచెం నాకు మెలకు రావటం, మాట్లాడటం ఆ విధంగా జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత కూడా సరే యేసుప్రభు బతికిచ్చిండు అనే ఆలోచన నా మైండ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా అందరూ ఏమంటారు అంటే ఇప్పటికైనా నమ్ముతావా దేవుని తెలుసుకుంటావా అన్నప్పుడు నేనన్నా ఆయననే ఎందుకు బ్రతికిచ్చిండని మీరు నమ్మాలా, నేను ఎన్నో మొక్కులు మొక్కినా, నేను ఖచ్చితంగా కొంచెం హెల్త్ కరెక్ట్ సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా వెమ్లవాడ రాజానికి నేను ఇంటికి వెళ్ళి ఇచ్చి రావాలా, కొండగట్టుకోవాలా, ధరంపూరికోవాలా, నా మొక్కులు బాగున్నాయి, నేను మీ మాట వినని చెప్పి మళ్ళీ అదే హిందూగా పూజలు చేయటం, మళ్ళీ అదే తిరగటం, పాములతో ఆడుకోవటం. అంటే మీరు పాములతో ఆడుకునే వ్యక్తిని. ఎక్కడన్నా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి కనబడితే వీటితో నేను కొద్దిసేపు నిలబడి వాటిని చూడటం. ఒకరోజు నేను స్నానం చేయకుండా పొలం కాడికి వెళ్ళినప్పుడు సోమవారం రోజు, శనివారం రోజు అది నాకు ఎదురుగా వస్తే ఈరోజు నేను ఒక్క పొద్దు ఉండలేనని కాబట్టి అది నాకు ఎదురుగా వచ్చిందని చెప్పి నేను తానం చేయటం. ఆ విధంగా మెంటల్గా డిప్రెషన్లో ఉండే వ్యక్తిని నేను. ఎవరైనా ఇంట్లోకి వచ్చినా కానీ మీరు క్రైస్తవులు మా ఇంట్లోకి ఎందుకు వచ్చిర్రు, నా దేవుడు బాధపడతాడని ఎవరిని క్రైస్తవులని పాస్టర్లను తిట్టే వ్యక్తిని. ఇంకా క్రైస్తవులు కనబడితే ఒప్పుకునే వ్యక్తిని కాను, వాళ్ళ ముంగట కావాలని బొట్టు పెట్టుకొని తిరిగే వ్యక్తిని. అసలు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎదురుగా కనబడితే బూతులు తిట్టే వ్యక్తిని. అసలు ఎందుకురా నాకు ఇట్లకి వచ్చినావు నువ్వు, ఆ ముండ మతం, భర్త చచ్చిపోయిన వాళ్ళ లెక్క విధవరాలుగా తిరుగుతారు, అదేం మతం రా, మీరు ఫాస్టర్ రా అని తిట్టే వ్యక్తిని. ఆ విధంగా తిట్టే వ్యక్తిని. ఆ విధంగా అట్లా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంచెం నాకు శోధన రావటం జరిగింది. అంటే పడిపోవటం, హిద్దలేసి పడిపోవటం, అట్లనే ఇక శంకరుడు దేవుడు అని నా మెంటాలిటీ. మా వాళ్ళు మాత్రం కాదు ఇది దయ్యము, శంకరుడిని నమ్ముకోవడం మనం దేవుని చిత్తం కాదు, మనం క్రైస్తవులం, మనం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మేము 5 అన్నదమ్ములం అయితే 3 చనిపోయినరు. మరి శంకరుడు యేసుప్రభు నిజమైన దేవుడు అయితే మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు? మా అన్న 22 సంవత్సరాలు చనిపోయిండు. అసలు ఆ యేసుప్రభుకు శాతనైతే ఎందుకు కాపాడలేడు? అదంతా కూడా నీ భ్రమ, నేను ఇదే చేస్తాం, మీరు అదే చేసుకోండి. నన్ను శంకరుడు కనుక పూజలు అద్దని చెప్తే కనుక నేను చచ్చిపోతానని 2 సార్లు కిరోసిన్ పోసుకున్నా.
శంకరుడు భక్తి నాకు వద్దని చెప్తుర్రు మీరు అని చెప్పి కిరోసిన్ పోసుకుంటే సరే నీదేందో నువ్వు చేసుకో అని చెప్పిండ్రు. ఒక్కరోజు మాత్రం ఇంకా ఇది దేవుడు వద్దు, ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం, ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఉండాలని చెప్పి మొండి పట్టుతోని నన్ను ఉపవాస ప్రార్థన ఇంట్లో పెడితే వాళ్ళందరి ముంగట నేను చచ్చిపోవాలని చెప్పి నేను ఊరేసుకున్నా. పాస్టర్ల ముంగట ప్రార్థన జరగద్దని చెప్పి ఊరేసుకున్నా. ఎందుకంటే నన్ను పీడిస్తుర్రు అని చెప్పి, నన్ను ఇంత పీడిస్తున్నారు కాబట్టి నేను చనిపోవాలి ఖచ్చితంగా, మీరు నన్ను లేనిపోని మాటలు చెప్తున్నారని చెప్పి ఊరేసుకున్నా. తర్వాత ఇంకా నీ బతికేందో నువ్వు బతుకు, మరి నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని చెప్పి వదిలేసుకున్నారు వాళ్ళు కూడా. ఇంకా ఒక రూమ్లో పర్సనల్గా ఒక రూమ్లో నేను శివయ్య భక్తి చేసే వ్యక్తిని, వాళ్ళు ఒక రూమ్లో వాళ్ళు ఉండే వ్యక్తులు. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత దేవుని గురించి వదిలేసుకొని ఇష్టానుసారంగా తిరిగి నాకు నచ్చిన భక్తిని నేను తిరగటం ప్రారంభమైంది. అట్లా కొద్ది రోజుల తర్వాత కొంచెం నాకు శరీరం సహకరించకపోవటం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకపోవటం, కాళ్ళు పడిపోయినాయి. 2 కాళ్ళు కూడా మెల్లె కాళ్ళు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినప్పుడు ఇంకా నడవలేని స్థితిలో, బాత్రూంలకు కూడా వెళ్ళలేని స్థితిలో, అసలు ఎవరు పట్టుకపోయేటోళ్ళు కూడా దగ్గర లేరు. ఆ విధంగా ఉన్నప్పుడు కొంచెం ఇంకా నన్ను హుషారు చేసిన తర్వాత మ్యారేజ్ చేసారు. ఈ విధంగా నేను మారుతాడు హిందూ క్రైస్తవుల పిల్లని చేస్తే ఖచ్చితంగా మారుతాడని చెప్పి క్రైస్తవుల కుటుంబంకు చెందిన అమ్మాయిని పెళ్లి చేశారు. మీరు దానికి ఒప్పుకున్నారండి? ఒప్పుకున్నా. పెళ్లి మట్టుకు మాత్రమే నేను ఒప్పుకుంటా, కానీ నేను తర్వాత ఆమెను కూడా నా దాంట్లోకే మారాలని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా పెళ్లి అయిపోయేంత మట్టుకు అట్లేం చెప్పొద్దు అని చెప్పి పెళ్లి చేసిన తర్వాత కూడా నేనన్నా నాలాగా నువ్వు ఉండాలి కానీ నీలాగా నేను మారాలంటే నాతోని కాదు, నాతోని ఖచ్చితంగా నువ్వు వేములవాడ రాజన్న దగ్గరికి రావాలా, మనం ఇద్దరం ఎంటికలు తీసుకోవాలని చెప్పి తీసుకుపోయిన అక్కడికి వేములవాడ రాజన్న గుడికి తీసుకుపోయి అక్కడ తిరగటం, మొక్కడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదంతా చేసిన తర్వాత ఇష్టానుసారంగా చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏమందంటే, నువ్వు ఈ విధంగా చేస్తే కనుక నేను ఒప్పుకోను, మేము క్రైస్తవులం, నువ్వు ఈ విధంగా ఎందుకు చెప్తున్నావు అంటే, నాలాగా ఉండటానికి నువ్వు ఇష్టపడితే నాతో ఉండు, లేదంటే నాకు విడాకులు ఇచ్చేయి, కానీ నాకు ఈ శివయ్యనే కావాలని చెప్పి మాట్లాడినా. ఆ విధంగా ఇంకా నేను పూజలు చేసే వ్యక్తిని, ఆమె నేను లేకముందు దొంగతనాల్లో ప్రార్థన చేసుకునేది. దొంగసాటున మా అమ్మ వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళే, నేను మాత్రం ఒక్కనే ఇంకా వేరే. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఇంకా మెల్లగా ఇంకా నాకు నడవలేని స్థితిలో, మొత్తం కాళ్ళు పడిపోయి ఇంకా లేవలేని స్థితిలో, ఇంకా కొంచెం మంది రాకపోవటం ఇంటికి, ఇంకా పూజలు కొంచెం తక్కువైపోయిన తర్వాత మా భార్య అన్నది కదా, ఒకసారి ప్రార్థన చేయించుకో ఎక్కడైనా, మనకెందుకు ఇదంతా, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు, నువ్వు పని చేయలేని స్థితిలో ఉన్నావు, మనకెవరు నడపాలా అని చెప్పి ఆమె నా మీదకి మాట్లాడినప్పుడు నేనేమో, మీ దగ్గరికి ఎందుకు వచ్చేవారండి? చూపించుకునటానికి. నేను ఇట్లా చేతిలో ముడిపి పసుపు తీయటం, ఇట్లా చేతుల ముడిపి బొట్టు తీయటం, నా చేతులు ముడిపే, అదొక భ్రమ. అంటే నా చేతులతోనే తీసి పెడితే ఆయన గురువు బొట్టు పెడితే తక్కువ అవుతుంది, జ్వరం తక్కువ అవుతుంది, రోగాలు తక్కువ అవుతాయి, రిగ్గులు చూపించేవాడిని, నీళ్ళు ఇక్కడ పడతాయి అని చెప్తే అక్కడ నీళ్లు పడతాయని అలా ఆ లోకంలో వచ్చేవాళ్ళు. అంటే మీ దగ్గరికి చూపించుకోవటానికి వచ్చేవాళ్ళు. అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత, అంటే శివుని యొక్క ఆత్మ మీలోకి వచ్చి మాట్లాడేది యాప కొమ్మలు పట్టుకొని పెద్దగా బొట్టు పెట్టుకొని అట్లా మాట్లాడే వ్యక్తి. రూమ్ లో మీరు కూర్చునేవారు? ఒక రూమ్ లో అంటే నిజమే అంటారా? మీ యొక్క ఊహకి తెలుస్తుంది కదా. అప్పుడు ఇంకా నేను అదే భ్రమలున్నా కాబట్టి నాకు అదే ఇష్టం. ఇంకా నాకు ఆ విధంగా అట్లా కొద్ది రోజుల తర్వాత కాళ్ళు పడిపోయినాయి. ఇంకా మళ్ళీ లేవలేని స్థితిలో మళ్ళీ కాళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా నన్ను ఇక్కడ ముస్లిం వాళ్ళ దగ్గరికి, ఇక్కడ బద్దెళ్ళు వాళ్ళు వీళ్ళు దించే వాళ్ళ దగ్గర మేకలతోని కోళ్ళతోని దించిపిచ్చారు. మా అమ్మ వాళ్ళు రాలేరు, మా మేనత్త వాళ్ళు హిందువులు, వాళ్ళతోనే వెళ్ళిన. అక్కడ తిరిగి అక్కడ చూపించిన తర్వాత ఎక్కడికి పోయినా కానీ ఇంకా నయం కాకపోతే అసలు ఇక్కడికి పోయినా కానీ నయం అయితే లేదు కదా, ఒకసారి ప్రార్థనకు పోదామని చెప్పి మా అమ్మ వాళ్ళు, మా భార్య వాళ్ళందరూ కూడా నన్ను ఒత్తిడి చేస్తే నేను అన్నా కదా, సావటానికైనా నేను రెడీగా ఉన్నా కానీ మాత్రం నేను ఆ చర్చిలకు రానంటే రానని చెప్పినప్పుడు, మరి అప్పుడు నువ్వు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు దేవుని పని చేస్తాను మొక్కినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మారుతున్నావు అంటే, నేను అదేదో నా బాధకు మీ బాధకో
నేను బతకాలని ఏదో అన్నా కానీ నేను మాత్రం చెయ్యనంటే చెయ్యనని చెప్పి మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇంకా ఎట్లయినా సరే తీసుకుపోవాలని చెప్పి ఆటోలో వేరే దగ్గర ముస్లిం ఆయన ఉన్నాడు, నిన్ను దించటానికి రమ్మన్నాడు, వెళ్దామని చెప్పి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికైతే తీసుకుపోవాలి అక్కడికి తీసుకుపోక చర్చిలకు తీసుకుపోయారు నన్ను. చర్చిలకు తీసుకుపోయే వరకంటే అక్కడ దాకా పోయేదాకా నేను ముస్లిం వాళ్ళే అనుకున్నా. ఇంకా అక్కడ బయట సిలువలు కానీ ఆ వాక్యాలు కానీ అవోటి ఇవోటి రాసి పెట్టింది ఉంది. వాటిని చూసిన ఇంకా వాటిని ఆటోల నుంచి దుంకి ఒక 2 కిలోమీటర్లు ఉరికిన. ఆ పడిపోయి కాళ్ళు పడిపోయిన శక్తి కూడా అప్పుడు ఎట్లా వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఇంకా ఉరికినప్పుడు నా ఎంబట వీళ్ళందరూ కూడా పట్టుకొని మళ్ళా గుంజుకొచ్చి ప్రార్థన చేయించుకోకపోతే నేను కొడతాం చేస్తామని నన్ను 2-3 యవనస్తులు కూడా మా తమ్ముడు ఫ్రెండ్స్ గుంజుకొచ్చి చర్చి దగ్గర పడేసారు. చర్చి దగ్గర పడేస్తే నేను అన్నా కదా గేట్ బయటనే ఉంటా కానీ గేట్ లోపలికి మాత్రం నేను రాను. ఆయన దేవుడు అంటున్నారు కదా, మీరు దేవుడు అంటే ఆయన యేసుప్రభు గొప్పోడు అయితే ఇక్కడ కూడా దేవుడు ఉంటాడు కదా, ఇక్కడికి రమ్మని నేను రాను లోపలికి అన్న. ఆన్ని బయటకు రమ్మని చెప్తే వాళ్ళు అన్నారు కదా అట్లా మాట్లాడద్దు, వాళ్ళు సేవకులు, వాళ్ళని అట్లా అనద్దు అంటే నేనన్నా నిజామాబాద్లో మేరీ జీవన్ అమ్మగారు అని ఉంటారు. ఆ అమ్మగారు బయటకు వచ్చినప్పుడు నేనన్నా నువ్వేందే నాకు ప్రార్థన చేసేది, నేను నీకు బొట్టు పెడతారా అని చెప్పి ఆమె ఇష్టానుసారంగా తిట్టిన. నేనన్నా పాస్టర్ అమ్మను, నువ్వేంది నాకు ప్రార్థన చేసేది అన్నప్పుడు ఆమె ప్రేమతో బుదిరికిచ్చి మాట్లాడి ఒకసారి లోపలికి రాయ్యా అంటే నేను అన్నా కదా నువ్వే నా దగ్గరికి రా, నేను ఎందుకు నీ దగ్గరికి వస్తా, నా కోట్లాది దేవతలు నడిచిపెట్టి నీ దేవుని నేను ఎందుకు నమ్మాలా, నేను లోపలికి ఎందుకు రావాలా, నేను రాను అని చెప్పి మాట్లాడినా. ఆమె అన్నది కదా ఒక్క నిమిషం లోపలికి రాయ్యా, నువ్వేం చేయగానే ఒక్క నిమిషం లోపలికి రాంది. వీళ్ళందరినీ మబ్బు పట్టించిన వీళ్ళందరినీ మబ్బు పట్టించి కొంచెం అట్లనే గేట్ ముంగట కూర్చుండి కొంచెం నాకు వాష్రూమ్ వస్తుందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నన్ను మళ్ళా తిరిగి దొరికించుకొని తీసుకొని వచ్చి కట్టేసారు పగ్గంతో. చర్చిలో ఉండాలను ఖచ్చితంగా అని చెప్పి కట్టేస్తే నేను అన్నా కదా నేను కట్టేసినా కానీ నన్ను చంపేసినా కానీ నేను శివయ్యను మాత్రం ఇడిచేది లేదు, మీ దగ్గరికి వచ్చేది లేదని చెప్పి ఈ తాళ్ళన్నీ కూడా తెంపేసుకొని ఇంకా నన్ను ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక ఆ శివయ్య కోసమే చచ్చిపోవాలని చెప్పి ట్రాన్స్ఫార్మర్ను పట్టుకోవటానికని వెళ్ళిన. ట్రాన్స్ఫార్మర్ పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు నన్ను తోసేసి కింద పడగొట్టేసి తీసుకొచ్చి మళ్ళా ఎందుకోసం ఇలా చేస్తున్నావని చెప్పి నన్ను గాయపరిచి తిట్టి తీసుకొచ్చి మళ్ళా చర్చి దగ్గర పడేసారు. 3 రోజులు అట్లనే జరిగింది. 3 రోజుల తర్వాత ఒకసారి లోపలికి రా, ఎందుకు ఇంత మొండి పట్టుబడుతున్నావని కాళ్ళొక్కలు చేతులొక్కలు దొరకబట్టి తీసుకుపోయి చర్చిలో పడేసారు. చర్చిలో పడేసిన తర్వాత అక్కడనే కూర్చుంది ఇంకా చర్చిలో. సరే వాళ్ళ భ్రమ, వాళ్ళ ఇష్టం వాళ్ళది, నా ఇష్టం నాది. సరే ఆయనేం గొప్పోడేం కాడు, ఆయనేం దేవుడు, సరే వాళ్ళ ఇష్టం అని చెప్పి అట్లనే కొన్ని రోజులు 3 నెలలు ఉన్నాన్న. 3 నెలల తర్వాత ప్రార్థన చేయటం, వాళ్ళు ఏదేదో మాట్లాడడం. నేను అనుకుంటున్నా కదా వాళ్ళు ఎన్ని చేసినా కానీ నేను కొంచెం నాకు హుషారయ్యేదాకా మాత్రం సరే వాళ్ళని నమ్మిస్తా. హుషారైపోయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోవాలా, ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేయాలా, నా దేవతలన్నీ అక్కడే ఉన్నాయి, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఇక వీళ్ళు అన్నారు కదా అమ్మ వాళ్ళు కానీ పాస్టర్ అమ్మ వాళ్ళు కానీ నా భార్య కానీ మా తమ్ముడు కానీ వీళ్ళందరూ ఏమన్నారంటే లేదు నువ్వు అట్లా ఇట్లా మాట్లాడకు, ఇంట్లోనే ఉండి ఇంకా కొంచెం 3 నెలల తర్వాత మళ్ళీ నడవటం ప్రారంభమైంది. కొంచెం నడవటం, బయటికి రావటం, వాష్రూమ్ బోలన్న నడవటం, స్నానం చేయటానికి నడవటం, ఆ విధంగా నడిచిన తర్వాత వాళ్ళు అన్నారు కదా ఇన్ని రోజులు అవన్నీ చేసినప్పటికీ కూడా నీకు మంచిగా లేదు, ఇప్పుడు ఇళ్ళకి రాగానే మంచిగా అయింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ పాత జీవితం గుర్తు చేసుకుంటావు, ఇట్లనే ఉండు అని చెప్పారు. ఇట్నే ఉండమని చెప్తే నేను అన్నా కదా మరి అవన్నీ ఏం చేయాలి, నేను ఇంటికి వెళ్ళి ఇత్తని చెప్పిన, ముడుపులు కట్టిన, ఇవన్నీ ఏం చేయాలి, నేను ఈ దేవుని కోసం బ్రతికితే నా దేవుళ్ళు బాధపడాయా అని చెప్పి మాట్లాడినప్పుడు అట్లనే ఆ కొద్ది రోజులలోనే మా అమ్మ చనిపోయింది హార్ట్ అటాక్తో చనిపోయినప్పుడు నేను అన్నా కదా సరే ఆమె కూడా చనిపోయింది, నా పూజలన్నీ ఆపేసిన దానికి మా దేవుళ్ళ అట్లా కోపంకే ఆమె చనిపోయిందని చెప్పి మొండిగా మాట్లాడినా. పూజలు ఆపేశాను అందుకే మీ అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయింది, నన్ను ఇప్పటికైనా విడిచిపెట్టయితే నేను పూజలు చేసుకుంటా అని చెప్పిన. వాళ్ళు అన్నారు కదా అట్లేం కాదు, ఆమెకు హార్ట్ అటాక్తో చనిపోయింది అంటే లేదు హార్ట్ అటాక్తో కాదు, ఇదే పూజలు ఆపేస్తేనే చనిపోయిందని నేను అన్నా.
అన్న తర్వాత లేదు అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొద్ది రోజులు అయింది, అట్లా కొద్ది రోజుల తర్వాత ఇంకా అక్కడ నేను అమ్మ వాళ్ళ దగ్గర పని చేస్తుంటే అక్కడ బాసన్లు కడగటం, వచ్చిన సంఘస్థలై ప్లేట్లు కడగటం చర్చిలో. సరే 2000 జీతం ఇస్తా పని చేసుకొని చెప్పారు అక్కడ. నేను మా భార్య ఇంకా అక్కడనే ఉండి సరే నా ఆరోగ్యం అయితే కొంచెం సెట్ అయ్యేదాకా ఏదో ఒక పని చేసుకోవాలి కదని చెప్పి ఆ బాసన్లు దమ్మటం, అక్కడ పని చేయటం, ఊడవటం అవన్నీ చేసుకుంటూ అలా కొద్ది రోజుల తర్వాత ఒక సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత అసలు నిజంగా దేవుడు అంటే ఈయననే కావచ్చు, మరి ఇంతగానం మంది వత్తురు, ఇంతగానం మంది వత్తురు, వచ్చిన వాళ్ళు నడవలేని వాళ్ళు నడవటం, పక్షవాతంతో ఉన్న వాళ్ళు లేవటం చూసిన నా కళ్ళతోని అక్కడ. అప్పుడు అనుకున్న నిజమైన దేవుడు అంటారు కదా, అసలు ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఒకసారి నేను తెలుసుకోవాలి దీని వెనకాల ఏముందని చెప్పి నేను ప్రయత్నం చేసిన, వాళ్ళ మీద ప్రయోగాలు చేసిన, తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తుర్రు. అసలు నేనైతే బొట్టు పెట్టేటోని, యాప కొమ్మలు ఇచ్చేటోని, ఊదేసేటోని, పొగబట్టేటోని, మరి వీళ్ళు ఏం చేస్తుర్రు, అసలు వీళ్ళ దగ్గర ఏముందని చెప్పి అట్లా పరీక్ష పట్టి చూసినప్పుడు ఆమె బైబిల్ తీసుకొని రావటం, ఏడుసుడు బాగా అక్కడ ప్రార్థన గదిలో చర్చిలో బాగా ఏడుతుండే అమ్మగారు. ఈమెకి ఏం పిచ్చి పట్టింది, ఇలా ఎందుకు ఎడుతుంది, మరి ఇట్లా ఎందుకు ఎడుతుంది అని చెప్పి నేను బాగా రోజులు అట్లనే పరీక్షించి చూసినప్పుడు ఒకరోజు ఇంకా చర్చికి అడుగుతున్నా క్లీన్ చేస్తున్నా ఇట్లా మనుషులు నడిచినట్టు శబ్దం వినొచ్చినప్పుడు అమ్మగారు వచ్చిందేమని చూసినప్పుడు అమ్మ లేదు, ఎవరు లేరు, పైన ఎవరు లేరు. అమ్మ పిలిచినావా అని చెప్పి పోతే నేను రాలేను, పైకి పిలవలేను కూడా అని అమ్మ అన్నది. తర్వాత మళ్ళొక రోజు శుక్రవారం ప్రార్థన అవుతుంది, సత్యం అని పిలిచిండ్రు శబ్దం, సత్యం అని పిలిస్తే నేను అన్న కదా అమ్మ ఏమైందని చెప్పి పోతే నేను పిలవలేనయ్యా, నిన్నెందుకు నేను పిలిచిన పాస్టర్ అమ్మ గారు నేను పిలవలేనయ్యా, నేను మైకులు సెట్ చేయు, అక్కడ కార్పెట్లు గిట్ల వేసేయు, ప్రార్థన స్టార్ట్ చేద్దాం ఇంకా అన్నది. నేనన్నా పిలిచినావు కదా అమ్మ, ఇప్పుడు ఏం విషయం అంటే నేను పిలవలేనయ్యా అన్నది. సరే ఎవరో నా భ్రమ అనుకుని అట్లా సంవత్సరం గడిపిన తర్వాత ఇంకా నా మనసులో ఉంది శివయ్య పూజ చెయ్యాలని, కానీ అయినప్పటికీ నీ కూడా అక్కడనే వండుకుంటూ పరిచర్య చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఉన్నా. ఇంకా అట్లా ఉండి ఒకరోజు ఏమైందంటే ప్లేట్లు దమ్ముతుండగా నీ పని ఇది కాదు అని ఒక శబ్దం వినబడుతుంది. నా పని ఇది కాదంటే నేను చేసుకోకపోతే నడవది, ఖచ్చితంగా పొట్ట తిప్పలకి ఏదైనా చేసుకోవాలా, ఇక్కడ ఉన్నాం కాబట్టి నిజామాబాద్ జిల్లా కాబట్టి ఖచ్చితంగా పని చేసుకోకపోతే మనకు ఎవరు పెడతారని చెప్పి చేసుకోవాలి కదా, నీ పని ఇది కాదంటే మేరమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా ఎందుకు వినిపిస్తుంది శబ్దం అని చెప్తే ఆమంది కదా నీ భ్రమ, ప్రార్థన చేసుకో, ఏం కాదు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆమంది. ఇంకొక ఆమె కర్ణమ్మ అని ఉంటుంది, ఆమె దగ్గరికి అయిన తర్వాత ఆమె ప్రార్థన చేసి ఏమన్నదంటే దేవుడే మాట్లాడుతుండే స్వరంతోని, దేవుని మాటలు లోబడంటే నేను అన్న కదా అసలు ఆయన ఎట్లా మాట్లాడతారు నాతోని, నేను పూజారిని, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు, నాతో ఏం పని ఆయనకి మాట్లాడటానికి, ఆయన స్వరం విన్నవా నువ్వు అన్నది. అంటే ఇట్లా శబ్దం వినబడ్డదమ్మా, ఆయన నాకేం తెలియదు, స్వరం వినబడ్డదని చెప్పి సరే వదిలేసి ఒకరోజు పండుకున్న తర్వాత సత్యం నువ్వు లేవు ఇక్కడికి నుంచి లేవు అని చెప్పి ఒక శబ్దం వినబడ్డ తర్వాత ఎందుకు నన్నెవరు వెళ్తున్నారని చెప్పి అందరిని చూస్తే అందరు పండుకున్న తర్వాత పొద్దున మల్లమ్మ దగ్గరికి వచ్చి అడిగితే అమ్మ ఏమన్నదంటే కీర్తనలు 91 చదువుకంటే అది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదని నేనన్నా. దావీదు కీర్తనలు 91 చదువు అంటే అది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదని చెప్పినప్పుడు ఆమె తీసిస్తే నేను 7th క్లాస్ చదువుకున్నా, నాకేం చదువు రాదు, దాన్ని ఒక 3 రోజులు చదివిన. ఆ దావీదు కీర్తన 91 3 రోజులు చదివిన, కొంచెం ఆ విధంగా చదువుకుంటూ మళ్ళీ అట్లా ఒక 6 నెలలు గడిపేసిన అక్కడనే. సంవత్సరంన్నర అవుతుంది. ఇంకా అట్లా గడిపేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ అమ్మ అంటుంది కదా దేవుడు నిన్ను ఎన్నుకుంటుండు, దేవుని సేవ కోసం నిలబడతావా నువ్వు అని అడిగింది అమ్మ ప్రార్థన రోజు. దేవుని సేవ కోసం నిలబడతావు అంటే నేను అన్న కదా నీకేమన్నా పిచ్చి పట్టిందమ్మా, నేను 7th క్లాస్ చదువుకున్నా, నేను పని చేసుకోకపోతే మాకు ఎవరు కడుపులోకి పెట్టరు, మీలాగా సంకల బైబిల్ పెట్టుకొని తిరగడంటే ఇంకా నేను ఒప్పుకోను, నేను మళ్ళీ నా దాంట్లోకి నేను వెళ్ళిపోతా, నా పూజలు చేసుకుంటే నాకు 10, 5, 100, 200, 500 ఇస్తారు,
ఎవరైనా ఏమన్నా ఇస్తారు, కానీ ఈ శంకల బైబిల్ పెట్టుకొని తిరిగితే ఎవడు పోషిస్తాడు నన్ను అని చెప్తే ఆమన్నది కదా, ఆకాశ పక్షులను పోషిస్తున్నా మిమ్మల్ని పోషించను అన్నాడు దేవుడు. పోషిస్తాడయ్యా అంటే నేనన్నా నీ భ్రమాదంతా, నేను అట్లా చెయ్యను, నాతో కాదు అని నేను చెప్పిన. చెయ్యి అంటే ఏమో రోగం పెట్టి పట్టుకుంటాడు దేవుడు అని అమ్మ అన్నది. ఏం రోగం పెట్టినా సరే కానీ నాతో కాదు, ఏదో ప్లేట్ దమ్మటం, కడగటం, మందిరం ఉడవటం అంటే సరే చేస్తా, అవి ఏదో చెయ్యొచ్చు కాబట్టి చేస్తా, కానీ నాకు బైబిల్ చదవరాదు, నేను చేయలేను, నాతో కాదు అని మొండిగా మాట్లాడినా. మొండిగా మాట్లాడినప్పుడు నీ ఇష్టం అని చెప్పింది. నీ ఇష్టం అని చెప్తే నేనన్నా కదా, అట్లనే పని చేసుకుంటున్నా. ఇంకా పని చేసి ఇంకా అమ్మ దగ్గరికి పోవటం కూడా కోపం వచ్చి వదిలేసి అక్కడక్కడ పని చేసుకోవటం, వంటలు చేయటం, తిరుగుతున్నా. అట్లా తిరుగుతుంటూ ఆదివారం చర్చికి వస్తూ శుక్రవారం ప్రార్థనకు వస్తున్నప్పుడు అమ్మ ఏమన్నదంటే, సత్యం నువ్వు దేవుని కోసం నిలబడాలని ఇట్లా మాట్లాడుతుంది, వాక్యం ద్వారా మాట్లాడుతుంది. నువ్వు బ్రదర్ దేవుని కోసం నిలబడాలా అన్నప్పుడు నేను అన్న కదా, దేవుని కోసం నిలబడాలంటే అసలు ఎట్లా నిలబడతారు, ఏం చేయాలా, ఆ ప్రార్థన ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు, వాక్యం ఎట్లా చెప్పాలో నాకు తెలియదు, అసలు దేవుని కోసం ఇది కూడా దేవుని పని కాదా అని చెప్పి అడిగిన. ఈ ప్లేట్లు కడగటం, మందిరం ఉడగటం ఇది కూడా దేవుని పని కదా, ఇది దేవుని పని చేసినట్టు కాదమ్మా, ఇంకా దేవుని పని అంటే నాతో కాదు అని చెప్పి మాట్లాడిన. ఆమన్నది కదా, నువ్వు ప్రేయర్ చేసుకో అన్నది. ప్రేయర్ చేసుకుంటే నాకు ప్రార్థన చేసుకున్నాడు తెలియదు, ప్రార్థన చేయటం రాదు. సరే దేవుని చిత్తం అని చెప్పేసి అట్లనే కొద్ది రోజుల తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో నేను తెలుసుకోవాలా, అసలు వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతుండ్రు అని చెప్పి ఒకరోజు ఆర్మూర్ మీటింగ్కి వెళ్ళిన, జాన్ వెస్లీ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వాగ్దానాలు ఇస్తే నేను ఒక వాగ్దానం తీసుకున్నా. ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని చెప్పి వాగ్దానం వచ్చినప్పుడు నేను అనుకున్నా కదా, అబ్బా నాతో నేను చెప్పిండు, నన్ను ఎందుకు విడిచిపెట్టాడని ఆ చదువచ్చిన వాళ్ళకి చూపించి నగిన, కొంచెం ఎగతాళిగా మాట్లాడిన. ఎందుకు నన్ను విడిచిపెట్టాడు ఆయన నేను విడిచిపెడతా, వదిలేసుకుంటా, ఆయన ఎవరు అసలు నన్ను వదిలిపెట్టడానికి ఆయన ఎవరు, నేనెవరు అని ఇట్లా మొండిగా మాట్లాడినప్పుడు, ప్రార్థన చేసుకో బ్రదర్ అని కరుణమ్మ గారు, మేరమ్మ గారు ఊకే చెప్పేవాళ్ళు. చెప్తే నేనన్నా కదా, వాళ్ళకు పిచ్చి పట్టింది, దేవుని పిచ్చి పట్టింది వాళ్ళకు, వాళ్ళు ప్రార్థన అంటారు, ప్రార్థన చేసుకుంటే ఇంట్లో కూర్చుంటే ఎవరు పెడతారు అసలు కడుపులోకి, ఎవరు నడుపుతారు అని చెప్పి ఇట్లా మొండిగా మాట్లాడి తర్వాత ఒకరోజు ఆయనతో ఏమైందంటే, సరే ఖచ్చితంగా తెలుసుకోవాలా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పి 40 రోజులు నేను కఠినంగా మరి ఉపవాసమే ఉంటా, మరి ఆ నిజమైన దేవుడు అంటారు కదా, నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికిస్తాడా, 40 రోజులు ఏం తినకుంటూ ఉంటా అని చెప్పి మొండిగా మాట్లాడినప్పుడు మా భార్య కూడా నాకు సహకరించి సరే చెయ్యి అని చెప్పింది. సరే చెయ్యి అని చెప్పినప్పుడు 40 రోజులు రూమ్లో కూర్చుండి పొద్దున నుంచి సాయంత్రం నైట్ దాకా, మళ్ళీ నైటు 7 గంటలకు బయటకు వస్తుంటే ఇంకా చెయ్యరని ప్రార్థనే, అంతగానో మేము తెలియదు దేవుని కోసం. నువ్వు నిజంగా దేవుడివేనా, మరి నాతో మాట్లాడతావా, నువ్వు నిజంగా దేవుడివేనా, అసలు నువ్వు దేవుడివేనా, ఇట్లనే చేస్తుంటే. అట్లా 40 రోజులు ప్రార్థన చేసుకుంటూ 2 రొట్టెలు చపాతీలు కొంచెం నీళ్లు తాగి 40 రోజులు గడిపేసిన. ఆయన నాతో మాట్లాడాలి, ఆయన దేవుడైతే, ఆయన నిజంగా దేవుడైతే, ఆయన యేసుప్రభు అయితే ఆయన 40 రోజులు ఆ విధంగా ఒక రూమ్లోనే ప్రార్థన చేసుకున్నా. రోజు ప్రార్థన చేసుకుంటూ 40 రోజుల తర్వాత దేవుడు ఒక మనిషి మనం మాట్లాడినట్టుగా స్వరంతో, నిన్ను నేను వదిలిపెట్టను, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని ఒక శబ్దం వినబడితే నేను అన్నా కదా, నాకేదన్నా కనబడితే నేను నమ్ముతా, ఈ మాటలు నేను ఎవరో మాట్లాడితే నేను నమ్మను, నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి మాట్లాడినా. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, ఈ 40 రోజుల ఉపవాసం అయిపోయిన తర్వాత నువ్వు చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నాడు. చందుర్తి గ్రామం అంటే ఎక్కడో నాకు తెలియదు, ఆ విలేజ్ ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదు. చందుర్తి గ్రామం వెళ్ళిపో అన్నప్పుడు నేను వాళ్ళని అడిగిన, చందుర్తి గ్రామం ఎక్కడుంటుంది అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు కదా, సిరిసిల్ల జిల్లాది వెమ్లవాడ దగ్గర ఉంటుంది అని చెప్తే నేను అన్నా కదా, సరే చందుర్తికి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి అన్నప్పుడు, నేను నీతో ఉన్నా నువ్వు నడు అన్నప్పుడు నమ్మలే. నాతో నీవేంది ఉండేది, నాతో మనుషులు ఎవరు లేరు, పక్కకు ఎవరు కనబడతలేరు, నాకు ఎవరితో నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళాలని ఇష్టపడ్డ తర్వాత ఎక్కడికి ఎవరింటి కాడ ఉండాలని చెప్పి అడిగిన. దేవుడు ఆ స్వరంతో ఏమన్నాడంటే, చందుర్తిలో స్వప్న రోగంతో భయంకరంగా బాధపడుతుంది, ఆమెకు ప్రార్థన చేయను వెళ్ళిన తర్వాత అని చెప్పిండు. ఆ మాట మీరు నమ్మారండి? నమ్మిన.
నమ్మిన. అంటే టెస్ట్ చేస్తున్నా ఇంకా నేను దేవుణ్ణి టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేస్తున్నా, ఇది నిజమా, ఈ మేరమ్మది నిజమేనా, ఇది నిజంగానేనా, టెస్టులోనే ఉన్నా నేను, ఇంకా పూర్తిగా నమ్మల. వెళ్ళిన తర్వాత స్వప్న అంటే ఎవరని అక్కడ అడగరాదు కదా మనం. అయితే అత్తమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ చందుర్తిలో, అప్పుడు ఎప్పుడో జమాన్లో మన చుట్టాలు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వప్న అంటే ఎవరు అత్తమ్మ అని అడిగితే ఆమె అన్నదంటే స్వప్నాలు 4 ఉన్నారు, ఏ స్వప్న అని చెప్పాలా నీకు అన్నది. 4 ఉన్నారంటే నువ్వు నిజంగా దేవుడివి కావు, 4 స్వప్నాలు ఉన్నారంటే నాకు ఒక్క స్వప్న అని చెప్పినావు అని చెప్పి అక్కడ తిడుతున్నా. ఇంకా మళ్ళా దేవుణ్ణి దూషిస్తున్నా, మనసులో వేధిస్తున్నా. అసలు దేవుడు ఏం దేవుడు, ఇది నన్ను ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చిండు, నాకు పిచ్చి పట్టిందా, ఆయనకు పిచ్చి పట్టిందా అని చెప్పి ఇట్లనే తిడుతున్నా. ఏ స్వప్న అని చెప్పిండు, వాళ్ళ మార్వేరు ఏం చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు నీకంటే ఎవరు చెప్పలేరు, ఒక వ్యక్తి చెప్పిండు అని చెప్పిన. ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి చెప్తలేను, ఇంకా వాళ్ళు కూడా నీకు పిచ్చ అంటారు అని చెప్పి అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే స్వప్న అంటే ఏ స్వప్నో తెలుసుకోమరా లోలో ఫోన్ చేయి అన్నప్పుడు, సరే ఒక నిమిషం అయితే ప్రేయర్ చేద్దామని చెప్పి కూర్చుండి మనసులో మళ్ళా యేసు ప్రభు వాళ్ళెవరు నాతో చెప్పు మరి అని అన్నప్పుడు, ఆమె రోగంతో బాధపడుతుంది, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అరటి చెట్టు ఉందని చెప్పిండు. సరే ఇదొక టెస్ట్. మళ్ళా వాళ్ళ అరటి చెట్టు ఎక్కడుందో, వాళ్ళ ఇంటి దగ్గర అరటి చెట్టు ఉందట అత్తమ్మ, ఆమె రోగంతో బాధపడుతుందట. అంటే అరటి చెట్టు ఉన్నమాట నిజమే, కానీ ఆమెకి ఏం రోగం లేదు అని చెప్పిండు. చెప్పినప్పుడు మరి సరే ఆమెనైతే ఒకసారి తీసుకురా మాట్లాడదామని చెప్పినప్పుడు ఆమె వచ్చింది, మంచిగా రెడీ వచ్చింది. మంచిగా రెడీ వచ్చినప్పుడు ఆమెకేం రోగం లేదు, నన్ను రోగం అని చెప్పి తీసుకొచ్చినావు అని చెప్పి మళ్ళీ మనసులో తిట్టుకుంటున్నా. ఆమెకేం రోగం లేదు, రోగం అని చెప్పినావు, అసలు ఏం రోగం ఉంది ఆమెకు అని చెప్పి తిట్టుకుంటున్నప్పుడు ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని మళ్ళీ ఆలోచన వచ్చింది. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆమె విపరీతంగా ఏడుతుంది. ఆమె విపరీతంగా ఏడితే నేనేమంటున్నా కదా, ఈమెకేం పిచ్చిలేసింది, అక్కడ మేరమ్మ అట్లనే ఏడ్చింది, ఈమె కూడా అట్లనే ఏడుతుందని చెప్పి ఏమైందమ్మా అని అడిగితే, మీరు ఎవరు అంటే నేను ఇట్లా ఒక దేవుడు మాట్లాడితే వచ్చినమ్మా, క్రిస్టియన్ మీరని చెప్తే మేము క్రిస్టియన్ అయ్యా, మీరు క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అని చెప్పిన. క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత ఆమె ఏమంటుందంటే మా కోసం ప్రార్థన చేయండి అంది. ఏమైందమ్మా అని చెప్తే, మీరు ప్రార్థన చేయడం మీకు తెలుస్తుంది కదా అని ఆమెన్నది. తెలిసేది ఏముందని చెప్పి మళ్ళీ దేవుడిని అడుగుతున్నా లోపల. ఆమె రోగంతో అన్నావు కదా, ఆమె ఆరోగ్యంగా ఉంది, ఏం రోగం ఉందని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళ మీద పడి బాగా ఎడుతుంది. కాళ్ళ మీద పడి ఏడిచినప్పుడు నేను అడిగిన కదా, ఏమైందమ్మా నీ ప్రాబ్లం ఏందని అడిగినప్పుడు, అయ్యా నన్ను వ్యభిచారురాలివని అందరు కూడా మా ఊళ్ళో దూషించి నాకు గుండు తీసి చెప్పులు మెడలేసి నన్ను దూషించి నాకు కులం బంధు పెట్టిండ్రు, నాకు సంవత్సరం అవుతుంది, నన్ను ఎవ్వరు కూడా మాట్లాడియ్యరు, నువ్వు నా కోసం వచ్చినావంటే దేవుడు గొప్పోడు అని ఆమె అన్నది. అన్నప్పుడు నేను అనుకున్నా కదా, నాకు ఇంకా కొంచెం ఆసక్తి పుట్టింది. సంవత్సరం నుంచి మాట్లాడలేని వ్యక్తులతో నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిండంటే ఆయన నిజంగా దేవుడే కావచ్చు, అంటే పూర్తిగా నమ్మతలే కావచ్చు అని చెప్పి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె అన్నది కదా, మా కోసం ఇంకెక్కువ ప్రార్థన చేయండి అయ్యా, నాతోని ఎవ్వరికి కూడా పనికిరాని దాన్ని నేను, కానీ ఆ దేవుడికి నేను పనికొచ్చేటట్టుగా నిన్ను తీసుకొచ్చిండు నన్ను అని చెప్పి అన్నది. ఆ విధంగా నమ్మిన తర్వాత ఇంటికి వచ్చినాం, నిజామాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఈమె దగ్గర ఉంటే ఇట్లనే టార్చర్ పెడుతుంది మనల్ని, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఏదో వీలైనప్పుడు పార్ట్ టైం జాబ్ లెక్క దేవుని పని చేయాలి, కానీ మొత్తమే ఆయన మీద డిపెండ్ అయితే మనకు ఎవరు పెడతారని చెప్పి మా భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చినాం. ఇప్పుడు నమ్మారే మీరు నిజమైన దేవుడని? పూర్తిగా నమ్మలేదు, టెస్ట్ కొంచెం అంతే, నమ్మలేదు. మామూలుగా అంటే తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకోవాలని అంతేకాని నమ్మలే. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళకి ఇట్లా ఏమంటారంటే కొంచెం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ప్రేయర్ చేసుకోవటం, టైం దొరికినప్పుడు దేవుణ్ణి అడగటం, ప్రార్థన చేసుకుంటే మా వాళ్ళు ఏమన్నారంటే సండే చర్చ్కి పోతున్నాం అత్తున్నాం కదా అయిపోయింది, డిప్రెషన్లో ఎందుకు ఉంటున్నావు అట్లా గంటలు అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే టెస్ట్ చేస్తున్న దేవుణ్ణి తెలుసుకోవటానికి అంటే అట్లా శాపం వస్తుంది, అట్లా అడగద్దు దేవుణ్ణి అట్లా అనద్దు అని మా అమ్మ వాళ్ళు అన్నారు. మా భార్య వాళ్ళు, మా అమ్మ చనిపోయింది అప్పటికి, మా భార్యకి ఇట్లా అన్నారు, దేవుడి శాపం వస్తుంది, టెస్ట్ దేవుడి దగ్గర అడిగేటప్పుడు టెస్టులు అడగద్దు అట్లా అని చెప్పి వీళ్ళు అన్నారు. అట్లా ప్రార్థన చేసుకుంటున్న తర్వాత మా నాన్న వ్యతిరేకమైండు నాకు. మా నాన్న వ్యతిరేకమై ప్రార్థన అత్తున్నాం సండే, అంతేకాని దేవుడి పిచ్చి లేచిందా నీకు, మొత్తం ప్రార్థన అంటున్నావు,
ఆ ఫోటోలు ఎక్కడైతున్నాయో అదే రూమ్లో సెట్ చేసుకొని ఇంకా ప్రార్థన చేస్తుంటే ఇంతే, యేసుప్రభు నువ్వు దేవుడువా, యేసుప్రభు నువ్వు గొప్ప దేవుడువట, సరే మరి నాకు మాట్లాడతావా నాతో, ఇట్లా ఇట్లా చేసుకునే వ్యక్తిని. తర్వాత మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే, దేవుని పిచ్చిలేసిందా నీకు, దేవుడు 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 అంటున్నావు, మొన్నటిదాకా ఆ దేవుడు పిచ్చిలేసింది, ఇప్పుడు ఈ దేవుడు పిచ్చిలేసిందా అని చెప్పి వాళ్ళు అన్నారు. నేను అన్నా కదా, నాకు అది కావాలా ఇది కావాలని చెప్తలేదు, నేను అదే భక్తిని, కానీ ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుంటున్నట్టే సండే చర్చికి పోదాం రా అని చెప్పి గుంజుకపోయినారు వాళ్ళు. చర్చికి పోతే నాకు మనశ్శాంతి లేదు, ఇంకా అక్కడ మళ్ళా చిన్నవాళ్ళగొట్లో మనశ్శాంతి లేదు. అక్కడ ఆ చర్చిలో కూర్చుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనిపించింది. చిన్నవాళ్ళగొట్లో వెళ్ళిపోవాలనిపించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నా కొంచెం. ఇంకా కోపం వచ్చింది ఒకరోజు, కోపం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా వాక్యం చెప్తున్నాడు ఒకరోజు సేవకుడు. ఏమని చెప్తుండంటే, వెచ్చగానా నుండు చల్లగానా నుండు, నులివెచ్చని స్థితిలో ఉండొద్దు, అటు ఇటు కాకుంటే ఎందుకు 2 పడవల సావాసం చేస్తున్నావు అని చెప్తే నన్నే అన్నాడు. ఆడు కావాలనే అన్నాడు, నన్నే అన్నాడు. అంటే నేను పూజ చేస్తున్నాను, నన్నే అన్నాడు అని చెప్పేసి కోపం వచ్చి ఇంకా నేను రాను అని చెప్పి మొండిగా మాట్లాడుతున్నా. ఇంత మా భార్య రొట్టెలు చేసింది, అన్నం కూర చికెన్ వండింది, తిందామని చెప్పి ఇట్లా తినుకుంటూనే ఒకటే తినుకుంటూనే వెనకకు పడిపోయిన తర్వాత నన్ను ఎవరో తీసుకుపోయినట్టు, నా ఊపిరిని ఎవరో తీసుకుపోయినట్టు అనిపించింది. కొద్దిసేపటి దాకా మెలుకోలేదు. మా భార్య ఇంకా ఒక డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తే, అమ్మ నా హార్ట్ బీట్ ఏం కొట్టుకుంటలేదు, కొంచెం కొన ఊపిరి ఉందని చెప్పిండ్రట మా భార్యకు. చెప్పినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నువ్వు ఈ లోకంలో చనిపోయినావు, నీలో నా ఆత్మను ఉంచుతున్నా, బ్రతికినంత కాలం నా కోసమే బ్రతకాలా అని చెప్పి ఒక స్వరం వినబడ్డది. అర్ధగంట తర్వాత మెలకు వచ్చిన తర్వాత ఇంకా నా మైండ్ నాకే పని చేస్తలేదు, ఇంకా అవి తీసేయాలి. ఆ ఫోటోలు కూడా తీసుకుపోయి పారేసొచ్చిన ఇంకా వద్దు అవి మాట్లాడాయి అవి ఇవి అని చెప్పి అవి పారేసొచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంటుంటే స్వరం వినబడుతుంది, దేవుంది స్వరం, నేను నీలో ఉన్నది నా ఆత్మ, నా కోసం బ్రతక అని చెప్పి స్వరం వినబడితే నేను అంటున్నా కదా, పని చేసుకుంటే ప్రార్థన చేస్తా, కానీ మొత్తానికి ప్రార్థన అంటే నాకు ఎవరు నడపాలని చెప్పి మొండిగా మాట్లాడుతుంటే మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే, నీకు దేవుని పిచ్చిలేసింది, పని చేయలేక అవన్నీ ఎత్తుకుంటున్నావు, మొన్నటిదాకా అదన్నవి ఇప్పుడు ఇది అంటున్నావు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు ఇద్దరిని, మా భార్యని నన్ను. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత కిరాయికున్నాం వేరే దగ్గర. కిరాయికున్న దగ్గర వాళ్ళు ఏమన్నారంటే, దీపం పెట్టుకునేటట్టు అయితేనే మా ఇంట్లో ఉండాలి తప్ప ఈ విధంగా ఉంటే మేము క్రైస్తవులకు రూమ్ ఇవ్వమని చెప్పారు. అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. ఇంకో దగ్గరికి పోయినాం, వాళ్ళు కూడా క్రిస్టియన్ వాళ్ళకు మేము ఇవ్వమని చెప్పారు. అట్లా కొద్ది రోజులు తిరిగినా కానీ దేవుడు ప్రార్థన చేసుకున్నాడు మర్చిపోతలేను. ప్రతి శుక్రవారం 3 గంటల దాకా నీళ్ళు తాగకుంటుండు, అదే పూజ లేక ఇప్పుడు కూడా పాటించాలా. ఒక యేసుప్రభు గొప్ప దేవుడని కొంచెం తెలుసుకోవాలా, ఇంకా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోవాలని చెప్పి 3 గంటల దాకా ఏం తినకుండా ప్రార్థన చేసుకుంటా అట్లనే 3 గంటల దాకా నాకు ఆదికొచ్చింది అంత ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఫస్ట్ కరోనాలో ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. బయట కిరాయికుంటుంటూ అట్లా ఉపాధి పనికి పోతుంటే, కరువు పనికి పని చేసుకునే వ్యక్తులం పని చేసుకుంటూ ఒకరోజు ఏమైందంటే ఇట్లనే ప్రార్థన చేసుకుంటున్నా, ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళిన. మా భార్య కొంచెం గొంతులో థైరాయిడ్ వచ్చిందని చెప్పి ఆ మందులకు మెడిసిన్ కోసం అని పోయిన తర్వాత ఆమె ఏమన్నదంటే, పైసలు ఇస్తేనే మెడిసిన్ ఇస్తా అని చెప్పారు. మా దగ్గర అప్పుడు అంతంత మట్టుకే పైసలు ఏం లేవు, ఉపాధి పనికి పోతుంటిమి, ఏదో వీలైనప్పుడు ప్రార్థన చేసుకుంటుంటిమి. ఆమె అంటే 500 ఇస్తేనే మెడిసిన్ ఇస్తామని ఆ డాక్టర్ అన్నాడు. 500 లేవు కదా మా దగ్గర, ఒక 150 ఉన్నాయని చెప్తే 150కి మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి వాళ్ళు అన్నారు. మందులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర కూర్చుండి కొంచెం మీరు హిందువులా అది ఇదని చెప్పి మాట్లాడుకుంటూ ఆ 150 వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన డబ్బు మళ్ళీ ఇస్తా కానీ ఇప్పటికైతే ఇయ్యండి సార్ అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఆ పైసలు ఇచ్చడానికని పోయినప్పుడు వాళ్ళు గొడవ పెట్టుకుంటుండ్రు, భార్యాభర్తలు విపరీతంగా గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేనన్నా కదా వాళ్ళ దగ్గర కూర్చుండి, అమ్మ అట్టెందుకు గొడవ పెట్టుకుంటుండ్రు, ఒకసారి దేవుని గురించి తెలుసుకో, నేను కూడా ఇంట్లో హిందువులు ఎక్కున్నా ఇట్లా తెలుసుకున్నా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో నేను కూడా తెలుసుకుంటున్నా, కొంచెం తెలుసుకో అమ్మ అని చెప్పి నేను అడిగిన. అంటే మీరు పాస్టరా అంది. ఇంకా నా నోటికి పాస్టర్ అనే చెప్పుకుంటున్నా, నేను పాస్టర్ నేను చెప్పుకుంటున్నా. పూర్తిగా విశ్వసించారండి?
కొంచెం కొంచెమే ఇంకా తెలుసుకుంటున్నా దేవుణ్ణి, ఇంకా నమ్ముతున్నా, ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా. మా భార్యని అంటున్నా, పాల పాకెట్కి కూడా పైసలు లేవు మన దగ్గర, మనం అసలు ఎట్లా ఉపాధి పని కూడా కరువు పని పైసలు కూడా మనకు రాలేవు, ఎట్లా మరి ఎట్లా చేసుకుందామని చెప్పి అడిగినప్పుడు ఆమె అన్నదంటే ఏంటంటే, ఒక ఖాతాలో 1000 రూపాయలు ఉన్నాయి, అంటే ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, బ్యాంకు ఖాతా మీద 1000 రూపాయలు ఉంటాయి, ఆ ఖాతా కొట్టేసి ఆ 1000 రూపాయలు తీసుకొస్తామని చెప్పి బ్యాంకుకి వెళ్ళింది. ఆమె పెళ్ళైన కొత్తలో అక్షర భారత్ అని చెప్పేది, సాక్షర భారత్ అని రాత్రి బడి చెప్పేది. అయితే అవి ఎప్పుడు వేసిర్రో మాకు తెలియదు డబ్బులు, ఆ డబ్బులు ఎప్పుడు వేసిర్రో తెలియదు. ఆ 1000 రూపాయలు తీసుకొత్తని చెప్పి చెక్ చేపించడానికి పోతే అందులో 10,000 ఉన్నాయి, ఇవి కాక ఇంకో 10,000 ఉన్నాయి, 11,000 ఉన్నాయి. ఈమన్నది కదా నాతోని 10,000 ఉన్నాయి ఇంట్లో అంటే, నేను అన్నా నీకు నెత్తికి ఇట్లా ఖరాబ్ అయిందా, మనకెవరు ఎత్తారు 10,000, నీకు పిసలేసిందని చెప్పి తిట్టిన. నిజంగానే 10,000 ఉన్నాయంటే నేను అన్నా కదా, సరే నమ్ముతలేను నేను, ఒక 5,000 అయితే తీసుకురా నమ్ముతా మరి ఖచ్చితంగా ఉన్నాయా అని చెప్తే 5,000 తీసుకొచ్చింది. నాకు అనిపించింది అసలు ఇట్లా ఎట్లా పాసిబుల్ అయింది, ఇది ఎట్లా అసలు సాధ్యం అని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే ఆయనను అడుగుదాం అని చెప్పి మళ్ళీ 1 నిమిషం ప్రార్థన చేస్తున్నా. మళ్ళీ 1 నిమిషం ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశ పక్షులను పోషించలేను అని చెప్పింది కదా మేరమ్మ గారు, నిన్ను నేను పోషిస్తాను భయపడకని చెప్పి మళ్ళీ ఒక స్వరం వినబడ్డది. దేవుడు ఈ విధంగా పోషిస్తున్నాడేమని చెప్పి ఇంకా 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 పూర్తిగా దేవుడి మీదకి డిపెండ్ అవుతుంది, ఇంకా తెలుసుకోవాలి ఈయన గురించి ఇంకా అని చెప్పి ఇంకా ఇంకా ప్రార్థన చేసుకుంటూ 5,000 బస్ ఛార్జీలు కట్టుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత బాగా వ్యతిరేకమైంది ఇంకా ఇంటికాడ, ఇంకా ఇక ఎక్కువ ప్రార్థన అయిపోయింది, తక్కువ పని అయిపోయింది. ఎక్కువ శాతం ప్రార్థనలో దేవుడితో గడపాల, ఆయన తెలుసుకోవాలి ఇంకా అని చెప్పి తక్కువ పని చేసిన. మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా ఈయనకి దేవుని పిచ్చిలేసింది, ఇంకీడు బతకడు, ఇంకా వీడికి మెంటల్ అయిపోయింది వీడి మైండ్, మొన్నటిదాకా ఆ పూజ అన్నాడు ఇప్పుడు ఈ పూజ అంటున్నాడు, వాడు మెంటల్ అయ్యండి అని చెప్పి మా భార్యకు లేనిపోని చెప్పినారు. చెప్తే ఏమన్నదంటే, ప్రార్థన చేసుకునే మందం చేసుకో అంతే, కానీ మొత్తం బైబిల్ పట్టుకునే తిరుగుతున్నావు, గంటలు గంటలు దేవునితో గడుపుతున్నావు, నాతో ఉండవా ఇంకా అన్నది. నాతో ఉండవు, ఇంకా నాతో మాట్లాడవా, నీకు దేవుని పిచ్చేనా, ఇంకా నా పిచ్చి లేదా అని చెప్పి మొండిగా మాట్లాడింది. నేనన్నా కదా, నీతో తక్కువ సేపు ఉంటా కానీ దేవునితో ఎక్కువసేపు ఉండాలా, ఆయన ఆ 10,000 ఇచ్చిండు, అది ఎట్లా సాధ్యమైంది ఆయన అడగాల, తెలుసుకోవాలా అని చెప్పి మళ్ళీ ఒక 30 రోజులు ఉపవాసం చేయాలని మళ్ళీ అంటే ఏమంటుందంటే, మనకు పిల్లలు లేరు ఏం లేరు, నీకు నా మీద పిచ్చి లేదు కానీ దేవుని పిచ్చి లేచింది, నేను ఏదో ప్రార్థన చేయించిన అంతే, చర్చికి వెళ్దాం అద్దామని చెప్పిన అంతే, కానీ ఇంత పిచ్చి లేపుకుంటామని తెలియదని మేము మాట్లాడుతుంది. నేనంటున్నా ఏంటంటే, వీళ్ళు ఏదో మాట్లాడితే వీళ్ళ మాటలు ఎందుకు వినాలా, ప్రార్థనలో గడపాలని చెప్పినప్పుడు ఇంకా ఈమె వెళ్ళిపోయింది. ఇట్లా చేస్తే నేను ఉండను నీతట అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించుకొని వెళ్ళిపోయింది. ఇంకా నేను ఉండను నీ దగ్గర, నీతో కాపురం చేయ, నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినా సరే అని అనుకోలే, ఇంకా వెళ్ళిపోయినా సరే అని అనుకోక 2 సార్లు పోయినా తీసుకొద్దామని చెప్పి, నేను రాను, నీకు మొత్తం దేవుని పిచ్చిలేసింది, నేను రాను అన్నది. రాను అన్నాక తర్వాత ఇంటికి వచ్చిన అట్లా ఇంకా ఆలోచిస్తున్నా నాకు నేనే. అప్పుడున్నప్పుడేమో అందరు సంతోషంగా ఉన్నారు, ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో వీళ్ళందరూ వ్యతిరేకం అవుతారు, నాకు అసలు ఏంది అని మళ్ళీ దేవుని అడుగుతున్నా. మళ్ళీ 1 నిమిషం ప్రార్థన చేసుకుందామని చెప్పి ఆ 30 రోజులు ఫాస్టింగ్ ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటున్నా. 30 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత ఒకరోజు తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయినా, మా సొంత తమ్ముడు వాళ్ళ దగ్గరికి పోయి అన్నా కదా, తమ్ముడు కొంచెం ఛాయ్ అన్న అన్నమన్న వేయరా అంటే, వాడేమన్నాడంటే, నడు నాకు ఇట్లకించి నడిచి మాట్లాడు, దేవుని పిచ్చి అని దేవుని పిచ్చి లేపుకున్నావు, ఉన్న భార్యని ఇళ్ళగొట్టుకున్నావు, మేము లేమా, చర్చి కోతలేమా అత్తలేమా, మొత్తం అదే పిచ్చిలు ఉంటున్నావు నువ్వు, నడిడికి వెళ్ళి నడిచి మాట్లాడు అని మా తమ్ముడు అన్నాడు. ఇంకా నాన్న మాట్లాడాడు, ఇంత నుంచి వెళ్ళగొట్టేసిండు కదా నాన్న మాట్లాడాడు, ఎట్లా చేయాలి అని చెప్పేసి, అసలు ఎవరి కోసం బ్రతకాలా, ఎవరి కోసం జీవించాలని చెప్పి ఇట్లా మెంటల్గా ఆలోచించి ప్రార్థన చేసుకొని, మరి నేను చచ్చిపోవాలనుకుంటున్నా, నాకు నువ్వు సహకరించని చెప్పి ప్రార్థన చేసుకొని బైబిల్ ఛాతి మీద పెట్టుకొని రైలు పట్టాల మీద వండుకున్నా, చనిపోవాలని చెప్పేసి. రైలు పట్ల మీద వండుకున్న తర్వాత ఏడుతున్నా, విపరీతంగా ఏడుతున్నా, నేను చచ్చిపోలా, నేను తెలుసుకోలేను నిన్ను, నాకు 10,000 ఇచ్చినావంటే నువ్వు ఎంత గొప్ప దేవుడు తెలుసుకుంటున్నా నేను, వీళ్ళు నమ్ముతలేరు, నేను చనిపోవాలి, ఇంకా అందరూ దూషిస్తుండ్రు, చుట్టాలు బంధువులు అందరు దూరం అయిపోయినరు, ఎందుకోసం ఇట్లా దూరం అవుతారు అని చెప్పి ఆ పట్టల మీద వండుకున్నా. పట్ల మీద వండుకున్న తర్వాత మళ్ళొక స్వరం వినబడుతుంది,
ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు, నా కోసం బ్రతుకు, నా కోసం బ్రతుకు అంటే ఉన్నవాళ్ళు దూరం అయిపోయిన తర్వాత దేవుని కోసం ఏం బతుకుతామని చెప్పేసి అట్నే 2 గంటలు ఉన్న తర్వాత మా అక్కనే ఆ పట్టల కింద ఒక దగ్గర నీళ్లు తాగుతామని చెప్పి వెళ్ళిన, బాగా ధూపు అవుతుందని చెప్పి నీళ్ళు తాగుదామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక తమ్ముడు మరణ అపాయములతో నచ్చిండు, చనిపోవాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకు చనిపోతావు బిడ్డ, నీతో దేవుడు నేనున్నా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నా దగ్గరికి రాని విపరీతమైన మాటలు చెప్తున్నాడు అక్కడ వాక్యంతో. నేను అనుకుంటున్నా కదా, ఆ దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతుండేందో, బంధాలు దూరం అయిపోయినా కానీ నాకు ఆయన ఇంత ఇష్టపడుతుండ నన్ను, ఈ స్వరం ఏంది నాకు వినబడుతుందని చెప్పి అక్కడ పోయి అక్కడ కూర్చున్నా. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా. మరి అందరు దూరం అయిపోయినారు కదా, ఒకప్పుడు తెలియలేక నేను హిందువుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నా, మరి నిన్ను నమ్ముకున్న తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, అందరు దూరం అయిపోయినారు, ఎవరు లేరు. ఆయన చెప్తున్నాడు కదా, నా కోసం బ్రతుకు, వాక్యంలో చెప్తున్నాడు, నా కోసం బతుకు, ఎవరి కోసం ఎందుకో బతకదనుకుంటున్నావు, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే ఏడుతున్నా అంతే. ఇంకా భయంకరంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. మరి మళ్ళీ అనిపించింది, ఆవు కదా, నిజమే కదా, బ్రతికితే దేవుని కోసం బతకాలి కదా, మరి ఎందుకు చనిపోవాలనుకుంటున్నా నేను. ఎక్కడైనా చర్చిలో ఏదో ఒక మ్యాట్లు వేసుకుంటానో లేకపోతే సేవ చేసుకుంటానో ఇంకా ప్రార్థన చేసుకుంటానో ఉంటా, కానీ మాత్రం చచ్చిపోవద్దు అని ఇట్లా ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పరిస్థితులు ఘోరం అయిపోయినాయి. తినటానికి బియ్యం లేవు, వేసుకునటానికి బట్టలు లేవు. కొంచెం దీనస్థితి వచ్చిన తర్వాత నా భార్య వచ్చింది, మాట్లాడుకున్నాం, వచ్చింది. ప్రార్థన చేసుకుంటా నువ్వు ఇట్లనే ఉంటున్నావు, మనకి ఎవరు నడుపుతారు, మరి ఎప్పుడు ప్రార్థన, నేను ఇంకా పని చేసుకోకపోతే ఎట్లా, ఒక ఆడదాన్ని నడపకపోతే నువ్వు మొగోడువేనా అని మాట్లాడుతున్నారు. ఇట్లా మొండిగా మాట్లాడుతుంటే నేను అన్నా కదా, పని చేసుకుందామంటేనేమో ప్రార్థనకు దూరం అయితేనేమో, ప్రార్థన చేసుకుంటేనేమో పని చేసుకోలేకపోతున్నా, ఎట్లా అని చెప్పేసి అట్నే ప్రార్థన చేసుకుంటూ పని చేసుకుంటున్నాం. మనం బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలని చెప్పి మా భార్యకు చెప్పిన, బ్రతికితే దేవుని కోసమే బ్రతకాలంటే సరే చేయు, ప్రార్థన చేసుకో, కానీ పని మాత్రం చేయాలి ఖచ్చితంగా, పని చేయకపోతే మనకు నడవదని చెప్తే ఇంకా అట్లా పని చేసుకుంటూ ప్రార్థన చేసిన. ఒకరోజు దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఉన్న దగ్గరనే ప్రార్థన చేస్తే నేను సమస్తం నీ దగ్గరకు తీసుకొస్తా, అనేకులను నడిపిస్తా నీ దగ్గరికి అని చెప్పినప్పుడు మా భార్య నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నప్పుడు చాలు చేసినాం. ఇంకా కిరాయింట్లో ప్రార్థన చేసుకుంటే కిరాయి వాళ్ళు ఒప్పుకోకపోతే చిన్నగా రూమ్ వేసుకున్నాం ఇంటి దగ్గర, చిన్నగా అంటే ఒక 4-5 కూర్చుండే మందమే ఉంటుంది, ఒక్క మంచం బట్టి అంత మందమే రూమ్ వేసుకున్నాం. అవి కూడా మా కష్టం చేసి పని పైసలతో రూమ్ వేసుకున్న తర్వాత మా నాన్న ఏమన్నాడంటే ఇంక అందరితో దేవుని పిచ్చిలేసి ఇంత పెద్ద ఇల్లు వదిలేసుకొని, అన్నదమ్ములను వదిలేసుకొని, మా కుటుంబం అంతటిని వదిలేసుకొని ఆ చిన్న అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాడు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడిండు మా నాన్న ఎగతాళిగా మాట్లాడితే వచ్చి చూసే వాళ్ళందరూ కూడా, ఓ అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నావా, దేవుడు అని అప్పుడేమో ఆపిచ్చి ఉండే, అంత పెద్ద ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు దేవుని నమ్ముకొని ఉన్నదంతా వెళ్ళిపోయింది, అసలు నీకు ఏమైనా మైండ్ ఉందా, అంత పెద్ద ఇల్లు వదిలేసుకొని ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు, ఇంట్లో చీరలు కట్టుకొని స్నానం చేసేవాళ్ళం, నేను మా భార్య చీరలు కట్టుకొని స్నానం చేసుకుంటూ ఆ రూమ్లో ఉండేవాళ్ళం. ఈ అటాచ్ బాత్రూంలో ఎందుకుంటున్నావు, ఆ దేవుని నమ్ముకొని నువ్వేం గొప్పగా అయినావు, ఏం పెద్ద పెరిగినావు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినారు అందరూ కూడా. ఆయన రుచి ఏందో నేను తెలుసుకున్నా కాబట్టి నేను మీరు ఎన్ని మాట్లాడినా నేను అదే పిచ్చిలో ఉంటాను చెప్పి అదే అటాచ్ బాత్రూంలో ప్రార్థన చేసుకుంటున్నాం. నేను నా భార్య ప్రార్థన చేసుకుంటుంటాగా ఇంకెవరు ఆపలేరు మమ్మల్ని. ఆ కిరాయిల కంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేసుకున్నాం. ఇంకా మనం ప్రార్థన స్టార్ట్ చేయాలని చెప్పి ప్రార్థన చేసిన, దేవుని దగ్గర అడిగిన. ప్రార్థన స్టార్ట్ చేయాలంటే మా దగ్గర ఏం లేవు కదా, సౌండ్ బాక్స్ లేదు, ఏం లేదు. మనం ప్రార్థన పెట్టుకునేటోళ్ళు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకుంటారు, ఏమేమో పెట్టుకుని చేస్తారు కదా, మనం ఎట్లా అని చెప్తే చిన్నగానే ప్రార్థన చేసుకుంటుంటాం. సండే నలుగురమే కూర్చుండి చిన్నగా ఏదో అచ్చిరాని పాటలు పాడి ప్రార్థన చేసుకొని కొంచెం కీర్తన చదువుకొని ముగించుకుంటుంటాం. ఆ విధంగా చేసుకుంటుండగా అందరూ కూడా అటాచ్ బాత్రూంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుండట, ఇట్లనట అట్లనట, ఆయనకి దేవుని పిచ్చిలేసింది, ఇష్టానుసారంగా మాట్లాడినారు. ఇంకా
ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నేను ఇంకెక్కువ మళ్ళీ ఉపవాసం చేయాలా, దేవుళ్ళు ఎదగాలని చెప్పి మళ్ళీ 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, నీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నా, క్యాన్సర్ గడ్డల మీద అధికారం ఇస్తున్నా, పిల్లలు కాని వారి మీద అధికారం ఇస్తున్నా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిండు స్వస్థత వరం. అయితే క్యాన్సర్ వ్యాధి డాక్టర్లతోనే కాదు మనతోనే ఎట్లా అవుతుంది అని చెప్పి నా ఆలోచన రాలేదు అట్లా. ఇంకా దేవుడు గొప్పోడు, ఆయన ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ గడ్డలు కరిగించాడా అని చెప్తే ప్రార్థన చేసినప్పుడు అట్లా ఇంకా బయటకు వెళ్తుంటే సువార్తకు, మహారాష్ట్రకు దేవుని సువార్త నిమిత్తమే మహారాష్ట్రకి వెళ్ళిన. మహారాష్ట్రలో దేవుడు అంటేనే తెలియదు, అసలు దేవుడు అంటే కూడా ఒప్పుకోరు వాళ్ళు, యేసుప్రభు దేవుడు అంటేనే కొడతారు. అక్కడ ఒక్కటే అతని పరిచయం నాకు, ఒక్కతని కోసమే ప్రార్థన చేయటానికి ఆ ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్ద దయ్యం శక్తి ఉంది, ఆ శక్తిని తీసేయాలని చెప్పి తీసుకొచ్చినాం మిమ్మల్ని అని చెప్పారు నన్ను. నేను అన్నా కదా, ప్రార్థన చేయటం మట్టుకే కానీ శక్తులను తీసుడు చేసుడు మనతను కాదు అని చెప్పి, అట్లా అది హిందువులాగా మనం పాటించదయ్యా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పి నేను ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమన్నారంటే ఆ శక్తిని చూడలేము, పెద్ద పెద్ద మంత్రకాలనే తీసుకొచ్చి చూపించినాం, అది ఎవరితో దంగలేదు, నువ్వు చూస్తే గింతున్నావు, నువ్వేం ప్రార్థన చేస్తావు, నీతోనేమవుతుందని వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్నప్పుడు సరే 1 నిమిషం అయితే ప్రార్థన చేద్దాం, దేవుడు గొప్పోడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ చెల్లె ఎంటికలు అన్నది ఇట్లా పాము పడగల లెక్క నిలబడ్డాయి లేచి, ఈ జడ ఉంటుంది కదన్న, ఈ పడగల లెక్క లేచి నిలబడ్డాయి ఆ ఎంటికలు, ప్రార్థన చేస్తుండగా ఆ ఎంటికలు లేచి నిలబడుతోటే వాళ్ళందరూ కూడా భయపడి బయటకు వెళ్ళిపోయి కొంచెం సమాధానపరిచి మళ్ళీ వాళ్ళని పిలుచుకొచ్చి ప్రార్థన చేస్తుండగా ఆమెలోకి వచ్చి, నేను వెళ్ళిపోతున్నా, మళ్ళీ ఎప్పుడు కూడా మీ జోలికి రాను, నేను వెళ్ళిపోతున్నా, నేను ఉండను ఇక్కడ దేవుడు ఉన్న స్థలంలో నేను ఉండనని చెప్పేసి ఆమెలోకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా మహారాష్ట్రలో ఒక్కటే అతని కోసం వెళ్ళిన సువార్త 6 రక్షణ పొందుకున్నారు ఆ మహారాష్ట్రలో ఆమె ద్వారా, ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ 6 రక్షణ ఇచ్చినామన్న. మేము బస్సుల మీద తిరగటం, ఎక్కడంటే అక్కడ దిగటం ఎక్కటం, బస్సుల మీదనే తిరుగుతుంటిమి. ఒక్కొక్క రోజు ఎక్కడన్నా తిరంబడితే ఉంటుంటిమి, లేదంటే మళ్ళీ బస్సుల మీద వచ్చి మళ్ళీ ఇంటికి నడిచి వెళ్ళే వాళ్ళం. ఆ విధంగా వెళ్తూ ఒకరోజు నాగారం అని వెమ్లవాడ దగ్గర ఉంటుంది, అక్కడ ప్రార్థనకి వెళ్ళినాం. అందరు కూర్చున్నారు, కొత్తగా దేవుని నమ్ముకోలేని వారు కూడా మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటుండగా ఒక ఆమెకు 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అయ్యా మాకు ఇట్లా ప్రార్థన చేస్తారని తెలిసింది, మీ దగ్గరికి వచ్చినాం, 18 సంవత్సరాల నుంచి మాకు గర్భఫలం ఏం లేదంటే, నేను ప్రార్థన చేస్తామ్మా కళ్ళు మూసుకొని చెప్తే ఆమె ఏమన్నదంటే, నాకు నీటి బుడగలైనాయి అని చెప్పారు అయ్యా, నాకు కారని చెప్పారు, గిర్మిట్ చేయించుకున్నా, నేను కారని చెప్పారు హాస్పిటల్ అంటే, అమ్మ దేవుడు గొప్పోడు సజీవుడు, నాకు ఆ వరం ఉంది, ప్రార్థన చేస్తా అని చెప్పినప్పుడు ఆ ప్రార్థన చేస్తే ఆమె తెల్లారేమన్నదంటే, ఆ రోజు అక్కడనే ఉన్నాం, తెల్లారేమందంటే, అయ్యా నేను నీటి బుడగల కోసం ఆపరేషన్కి వెళ్తున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, సరే అమ్మ నువ్వు నమ్ముతలేవు కదా, సరే వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేసిన. నీటి బుడగల కోసం మన ఆపరేషన్ థియేటర్లకి ఆపరేషన్కి పోయినప్పుడు టెస్టులు రాస్తారు కదా, అక్కడ అన్ని టెస్టులు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తామని టెస్టులు రాసినప్పుడు, అమ్మ నీకు నీటి బుడగలు ఉన్నమాట నిజమే, కానీ ఇంతకు ముందుండే ఇప్పుడు టెస్ట్లో మాత్రం నీటి బుగ్గలు లేవని చెప్తుండ్రు డాక్టర్లు చెప్తుండ్రు రిపోర్ట్లలో, నీటి బుడగలు లేవమ్మా, ఇందులో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చూపిస్తుంది, అసలు ఏం చేసుకొని వచ్చినావు అని చెప్పి డాక్టర్లు ఆశ్చర్యపోయినప్పుడు ఆమె నాకు ఫోన్ చేసినప్పుడు నేను అన్నా కదా, సంతోషించి ప్రార్థన చేసిన, అమ్మ నీకు దేవుడు గర్భఫలం ఇస్తుండమ్మా, సంతోషంగా ఉండు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళక ఆపరేషన్ చేయించుకోక అమ్మ మళ్ళీ అని చెప్పినప్పుడు ఆమె నమ్మకుండా 2 నెలల దాకా ఇంట్లోనే ఉంది, ఇక చేయించుకోకుండా. 2 నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నువ్వు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అని చెప్పిండ్రు. అట్లా ఆమెకు ప్రార్థన చేసుకుంటా ఆమె ద్వారా ఇంకొకళ్ళకు ఆమె కొడుకు పుట్టిండు 18 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టిండు. ఆమె ద్వారా ఇంకొకళ్ళకు అట్లా తెలిసిన తర్వాత ఒక దగ్గర సువార్తకు పోయిన తర్వాత నేను అన్న కదా, నడుచుకుంటూ తిరగటానికి ఇబ్బంది అవుతుందయ్యా, నాకు ఒక వెహికల్ ఉంటే చూడండి అని చెప్పి అడిగిన. నువ్వు బైక్ నడుపుతావంటే, నాకు బైక్ నడపరాదు, స్కూటీ నడపరాదు, నాకు ఏం నడపరాదు, నేను సైకిల్ దొక్కుతా అని చెప్పి అడిగిన వాళ్ళని. సైకిల్ దొక్కుతా అని చెప్తే అడిగితే వాళ్ళు అన్నారు కదా, అయ్యా మేము స్కూటీ నేర్చుకుంటావా అంటే, అంత డబ్బు నా దగ్గర ఎక్కడదయ్యా, నా దగ్గర డబ్బు ఏం లేదు,
ఇప్పుడిప్పుడే కొత్తగా సేవ చేస్తున్నా, నేను దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతున్నా. లేదయ్యా నా దగ్గర డబ్బులేం లేవు, కానీ ప్రార్థన చేయండి, దేవుని చిత్తమైతే తీసుకుంటా అని చెప్పి నేను అన్నా. అంటే ఇంకొక దగ్గర, అక్కడి నుంచి ఇంకొక దగ్గరకు తీసుకుపోతే వాళ్ళు, అయ్యా మాకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ చేసుకుందామంటే నాకు కుదురుతలేదు, మాకు ఒకసారి ప్రార్థన చేస్తావా అని చెప్పి వాళ్ళ ఇంటికైనా వెళ్ళిన తర్వాత, సరే అయ్యా ప్రార్థన చెప్పి ఇచ్చుకున్నారు. మ్యారేజ్ కోసం ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమన్నంటే, అయ్యా మాకు వెహికల్ కోసం ప్రార్థన చేయండి. వెళ్ళిన దగ్గరలా చెప్తున్నా వెహికల్ కావాలా. నడుపుడైతే నాకు రాదు, ఇంకా తీసుకోవాలని ఒక ఆశ. వాళ్ళు అన్నారు కదా, అయ్యా మా దగ్గర ఒక స్కూటీ ఉంది, మరి సెకండ్ హ్యాండ్ది తీసుకుంటావా అని వాళ్ళు అన్నారు. తీసుకుంటే కానీ నాకు నడపడం రాదు అనే ఆలోచన కంటే ఎక్కువ, డబ్బులేం లేవు కదా నా దగ్గర అని నా మనసులో ఒక వేదన. ఆ రోజు 10,000 ఇచ్చిన దేవుడు ఈరోజు ఇయ్యడా అని చెప్పేసి, సరే తీసుకుంటా అని చెప్పినప్పుడు నా దగ్గర ఒక 500 ఉన్నాయి. వాళ్ళు కానుక పెట్టినాయి, ఒక 500 ఉన్నాయి. ఒక 500 ఉన్నాయి, మరి ఆ స్కూటీ ఎంత అయ్యి అని చెప్తే 30,000 అన్నాడు. సెకండ్ హ్యాండ్ ఆ స్కూటీ 30,000 అంటే అంత డబ్బు నా దగ్గర ఏం లేదు కదా అని మనసులో ఒక బాధ. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ గుంపు ఒక 80 మంది దాకా గ్యాదర్ అయినరు ప్రార్థనకు. 80 మంది దాకా గ్యాదర్ అయిన వాళ్ళందరూ కూడా యవనస్తులు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఈ స్కూటీ తలం నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళు నా చేతికి ఇచ్చారు. నేను అన్నా కదా, ఈ స్కూటీ నాకు నడపరాదయ్యా, నేనేం డబ్బు మీకు ఇవ్వలేను కదా, ఈ స్కూటీ ఎందుకు ఇస్తారు, నాకు తాళం ఎందుకు ఇస్తారు అంటే, వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము స్పాన్సర్ చేస్తున్నాం నీకోసం, నువ్వు సేవ కోసం తిరుగుతున్నావు కదా, నువ్వు దీన్ని వాడుకో అని చెప్పి నాకు ఇచ్చారు. ఇది వాడుకో అని చెప్పి నాకు ఇచ్చినప్పుడు నాకు నడపరాదు కదా, ఈ స్కూటీ నాకు నడపరాదు, నేను తీసుకుని ఎట్లా వెళ్ళాలన్నప్పుడు అక్కడున్న వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము కొంచెం ప్రాక్టీస్ చేపిస్తాం తర్వాత నువ్వు నడుపుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తే, ప్రార్థన చేసుకొని కొంచెం మెల్లగా దాన్ని నేర్చుకొని నేను ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆ స్కూటీ మీద పరిచర్య కోసం అక్కడక్కడ తిరుగుతుండగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు క్యాన్సర్ నార్మల్ రిపోర్ట్లు రావటం, పిల్లలు కానీ వాళ్ళకు నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు 22 మందికి కాన్పైంది, 22 మందికి కన్ఫర్మ్ అయ్యి కొడుకులు పుట్టడం, మళ్ళీ తర్వాత దయ్యాలు పట్టిన వాళ్ళకు విడుదల అవ్వటం, ఎంతోమంది తాగుబోతులు మార్చబడటం, ఆ విధంగా కొంచెం దేవునిలో ఎదిగిన తర్వాత ఎదుగుతూ అట్లా దేవుడు కొంచెం నన్ను ఆశీర్వదించుతూ, ఒకరోజు తిందామంటే కూడా బట్టలు తిందామంటే బియ్యం లేకుండా, వేసుకుందామంటే బట్టలు లేకుండే నా జీవితంలో. నేను సేవకు కొత్తగా వచ్చినప్పుడు అందరు కూడా ఏ దేవుణ్ణి నమ్మి పిచ్చి లేపుకున్నాడు, ఆడికి తిందామంటే లేని స్థితిలో ఉన్నాడని చెప్పి అట్లా గాయపరిచిన నన్ను ఆ విధంగా తిరుక్కుంటూ అటు నాకు చుట్టుపక్కల ఎక్కడైతే అక్కడికి నేను సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించి నాకు బట్టలు కొనియటం, ఫోన్ కొనియటం, ఆ దేవుని ప్రేమను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక 50 కిలోల బియ్యం ఇవ్వటం, 25 కిలోల బియ్యం ఇవ్వటం, ఆ విధంగా కొంతమంది తాగుబోతులు మార్చబడి, దయ్యాలు పట్టిన వాళ్ళు మార్చబడి చిన్నగా మల్ల షెడ్ వేసుకున్నాం ఇంటి దగ్గర. అందరి సహాయంతో, దేవుడి సహాయంతో చిన్నగా షెడ్ వేసుకున్న తర్వాత నా దగ్గర 4 ఉన్న బిడ్డలు ఇప్పుడు 70-80 మందిగా మారినరు. నేను నూతనంగా బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళందరూ కూడా, మేము బాప్తిస్మం ఇచ్చి రక్షించుకున్న వాళ్ళే, తాగుబోతులు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, అట్లా 80 మంది మారినరు. 80 మంది మారిన తర్వాత అట్లా కొంతమంది ప్రతి నెల ఫస్ట్ బుధవారం రోజు వంటలు చేయటానికి దేవుని కృపను బట్టి 200 మంది 300 మంది ఒక్కొక్కసారి అట్లా బుధవారం ప్రార్థనకు అంతగానం భోజనాలు పెట్టినా కానీ మా దగ్గర కొదువ లేకుండా సమృద్ధిని దేవుడిచ్చి ఇంకొక సంఘం స్టార్ట్ చేయాలన్న ఆశతో వేరే దగ్గర దుబాక గ్రామంలో ఇంకొక సంఘం పెట్టినాం. అక్కడ ఒక 40 మంది విశ్వాసులు నూతనంగా రక్షణ తీసుకున్నారు. మా దగ్గర పక్షవాతం వచ్చిన వాళ్ళు విడుదల పొందుకొని, అక్కడ దుబాకలో పక్షవాతం వచ్చిన వాళ్ళు, చేతబడితో మంచిగా అయిన వాళ్ళు, తాగుబోతులు మార్చబడ్డోళ్ళు, అక్కడ ఒక 40 మంది విశ్వాసులు, ఇక్కడ ఒక 150 మంది దాకా సండేకు నాకు ఖచ్చితంగా వస్తారు. ఇంకా ఆ విధంగా నేను మళ్ళా మీటింగులు పెట్టాలని నాకు ఆశ. దేవుని సువార్త బయటకు తీసుకురావాలి కదా, మనం ఇంట్లోనే ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి మీటింగ్ పెడదామన్నప్పుడు నా దగ్గర పైసలు ఏం లేవు, ఇంకా కొంచెమే 5,000 2,000 అట్లనే ఉంటుండే. అట్లుంటుండగా మరి నేను మీటింగ్ పెట్టాలని
ఆలోచన కలిగింది. ఇంకా దేవుని సాక్ష్యం, ఈ సాక్ష్యం అనేకులకు తెలవాలని చెప్పి మీటింగ్ పెట్టాలని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు, మీటింగ్కు పైసలు లేవు కదా మరి అన్నప్పుడు దేవుడు అన్నాడంటే, సమస్తమును నా చేతులకు అప్పచెప్పి నేను చూసుకుంటాను ప్రార్థన దేవుడు మాట్లాడిండు. ఆయన కప్పు చెప్పుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంత పెద్ద మీటింగ్ ఎట్లా జరుగుతుందని చెప్పి మీటింగ్ పెట్టినప్పుడు 85,000 ఖర్చు వచ్చింది. అప్పుడు ఒకళ్ళు 25 కిలోల బియ్యం, ఒకళ్ళు వంకాయలు, ఒకళ్ళు కూరగాయలు, ఒకళ్ళు ఇంకా ఇష్టమైనవి వాళ్ళు తీసుకొచ్చి 85,000 ఖర్చు వచ్చినప్పటికీ కూడా నాకు ఎక్కడ కూడా సందేహం లేకుండా, ఏ విషయంలో భయం లేకుండా, ఆ 85,000 కూడా ఎక్కడికి వచ్చినాయి కూడా తెలియకుండా ఆ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నా మీటింగ్ ద్వారా ఇంకా అనేకులు తెలుసుకొని వాళ్ళు మార్చబడటం, ప్రతి సంవత్సరం అట్లా మీటింగులు పెట్టాలన్న ఆలోచనతోని ఇప్పుడు 4 మీటింగులు పెట్టినామన్న. ఇప్పుడు 4 మీటింగులు. నేను సేవకు వచ్చి 5 సంవత్సరాలు. కొంతమంది వ్యతిరేకం చేసిండ్రు, పెద్ద పెద్ద ఫాస్టర్లు కానీ మందిరాలు ఉన్నోళ్ళు కానీ, ఇంత చిన్న వయసులో నువ్వేం స్వస్థతలు చేస్తావు, నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, అదంతా నీ భ్రమ, ఏదో భ్రమ పెడుతున్నావు మనుషులని, అట్లెట్లా జరుగుతుంది, స్వస్థతలు ఎక్కడున్నాయి అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడారు సేవకులు. ఇక కొంతమంది సేవకులు ఏమన్నారంటే, నువ్వు బిషప్ అయినావా, బిషప్ నువ్వు, బిషప్ అంటే మరి నువ్వు తర్వాత బిచ్చగాడివి అవుతావు, నువ్వు బిషప్ ఏం కావు, మేమే 40 సంవత్సరాల నుంచి సేవలు ఉన్నోళ్ళమే ఎదగలేకపోతున్నాం, నువ్వేం ఎదుగుతావని చెప్పి మాట్లాడారు. తర్వాత అట్లా రాంగ్ నంబర్లో ఆనంద్ అనే వ్యక్తి నాకు పరిచయం అయింది. అంటే రాంగ్ కాల్లో ఆనంద్ అనే వ్యక్తి పరిచయం అయిన తర్వాత, ఎవరు మీరు, మీ ఊరేంది, మీరు ఎక్కేంది అని చెప్పి అడిగినప్పుడు, ఇట్లా మా చిన్నవాళ్ళు మీది ఎక్కడ అంటే చేయంగాలు చెప్పి అది ఇది మాట్లాడుకొని, ఆ విధంగానే ఇక అంటే ఫ్రెండ్స్గా మాట్లాడుకొని నేను ఎవరినైనా బస్సులో వెళ్ళినప్పుడు కానీ, నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ దేవుని విషయంలోనే దేవుని మాటలు చెప్తే, ఇంకా అంటే వాళ్ళు వినకపోను కానీ చెప్తే, ఇంకా దేవుని మాటలు వాళ్ళు వింటే వినని, లేదంటే లేదు కానీ చెప్పుకుంటూ ఇడిచి పెడతా. అతనికి కూడా రాంగ్ నెంబర్లో పరిచయమైన అతనికి కూడా దేవుని మాటలే చెప్పిన. దేవుని మాటలు చెప్తే ఆయన ఏమన్నాడంటే, నేను కళ్ళమ్మే వ్యక్తిని దుబాయ్లో, యేసు ప్రభు గురించి మాకు కూడా తెలుసు, మేము కూడా క్రిస్టియనే, మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, కానీ మేము పని చేసుకోకపోతే బతకలేము, మీలాగా తిరగాలంటే మేము తిరగలేమని చెప్పి వ్యతిరేకించిండు. ఆయన కూడా దుబాయ్లో వ్యతిరేకిస్తే నేను ఫోన్లో మాట్లాడుతుంటే, ఒకరోజు ఏమన్నంటే, దేవుడు నేను పిలిస్తే నువ్వేం చేస్తావు అంటే, అట్లా నన్ను పిలిచే అవకాశాలు ఉండవు, నేను అట్లా రాను అని చెప్పి ఆయన అన్నాడు. అంటే పిలిస్తే కనుక నువ్వేం చేస్తావు అని చెప్పి నేను అడిగిన. అదంతా నీ భ్రమ అని ఆయన అన్నాడు. ఆ విధంగా కొద్ది రోజులు పెరుగుతూ అన్న మాట్లాడుకుంటూ నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అని నేను అడిగిన. పాస్పోర్ట్ కూడా లేదు నా దగ్గర, కానీ దేవుడి దగ్గర అడుగుతున్నా. దుబాయ్లో ఒక్క ఆత్మ రక్షించబడితే సంతోషం కదా, ఆ ఒక్క ఆత్మ ద్వారా అక్కడ ఎవరైనా రక్షించబడతారు, ఖచ్చితంగా దుబాయ్ పోవాలని దేవుని దగ్గర అడుగుతూ పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత అతన్ని అడుగుతున్నా, ఆనందుని, నేను దుబాయ్ రావాలనుకుంటున్నా అంటే, 1 నెల ఆగు, 2 నెలలు ఆగు, 1 నెల ఆగు అని ఇట్టనే సతాయించిన తర్వాత ఆయన కళ్ళు వెళ్ళిపోయి, అంటే బయట కళ్ళు అమ్ముకునే వ్యక్తి. ఆ విధంగా నేను పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత వీసా పంపించిన తర్వాత నేను ఇంటికాడ ప్రార్థన చేసింది ఏంటంటే, ఒక్క ఆత్మ రక్షించబడాల అక్కడ దుబాయ్లో, ఒక్క ఆత్మ రక్షించబడ్డ చాలా సంతోషం అని చెప్పి దుబాయ్కి వెళ్ళిన. దేవుని పని విషయంలోనే దుబాయ్లో నన్ను అక్కడ మందిరానికి కూడా తీసుకుపోయినారు వాక్యం చెప్పడానికి, అక్కడ దుబాయ్లో సేవకులు కూడా. ఈ ఆనంద్ అనే వ్యక్తి కోసం నేను పరిచయాలు పెరిగి దుబాయ్ వెళ్ళి అతనికి దేవుని మాటలు చెప్తే, నేను దేవుని మాటలు చెప్తేనే కళ్ళు తాగత్తుండే. నేను రోజు ఆ ఒక రూమ్లో ఉంచిండు నన్ను. నేను దేవుని మాటలు చెప్తే ఆయన కళ్ళు తాగొచ్చి నా పక్కనే ఉంటుండే. కళ్ళు తాగద్దు నా దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు అని నేను చెప్తే, నువ్వు మస్తు చెప్పినావు, నువ్వు చెప్తే ఎవడింటాను నీ మాట అని చెప్పి, అయినా కాకుండా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తోలుకొచ్చి తాగిపిస్తుండే ఆ రూమ్లో. అట్లా ఆయన కోసం ప్రార్థన చేసి ఒకరోజు ఏమన్నట్టే, ఒకరోజు ప్రార్థన కూర్చో, మనం ప్రార్థన ఏకీభవించిన అతనని చెప్తే, నువ్వు చేసుకుంటున్నావు కదా సరిపోదా, నేను సైకిల్ మీద పోయేటప్పుడు కళ్ళమ్మేటప్పుడు కూడా నేను చేసుకుంటా, దేవుడు ఆడన్నాడు, హృదయంలో ఉన్నాడు, అంతే సరిపోతుంది, ప్రార్థన చేసుకుంటూనే ఉండడని చెప్పి వ్యతిరేకించిండు. ఆయన కూడా దుబాయ్లో వ్యతిరేకించిన
ప్రార్థన చేసుడు మాత్రం మానలేదు. ఆ ప్రార్థన చేసుడు మాత్రం మానలేదు. ఒకరోజు కూర్చుండ పెట్టుకుని బలవంతంగా ప్రార్థన చేసిన, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, నువ్వు దేవుని కోసం బ్రతకాలయ్యా, దేవుని నీ కోసం ప్రాణం పెట్టిండు, నా కోసం ప్రాణం పెట్టిండు అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు చుట్టీలు ఏముండయి, ఈ గుడ్ ఫ్రైడే రోజు మాత్రం ఒకరోజు చుట్టూ ఉంటుంది కదా, కొద్దిసేపు చర్చికి వెళ్దాం పని అని తీసుకొని పోయిండు నన్ను. ఆనంద్ వ్యక్తి చర్చికి తీసుకొని వెళ్ళిన తర్వాత చర్చిలో వాక్యం చెప్పిండు, ప్రార్థన అయిపోయింది. ఆ రోజు ఒకటే ప్రార్థన చేసుకున్నా, నేను తిరిగి ఇండియా పోతే కనుక ఈ ఆనందం తీసుకొని వెళ్ళిపోలే, ఈ తాగుబోతుల మధ్యలో ఉండద్దు, ఈ తాగుబోతులు అంతా కూడా మార్చబడాలి, ఈ వైన్ షాప్ మూతబడాలని చెప్పి ప్రార్థన చేసిన ఆ మందిరంలో, దుబాయ్లో. ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కువ తాగుతుండు. వాళ్ళు నలుగురు కూడా తాగి బాక్సులు పెట్టుకుని ఎగురుతుండ్రు రూమ్లో. ఇంకా వాళ్ళతో నాకు తాగుతలేదు, కానీ అయినప్పటికీ భరించుకుంటూ ప్రార్థన చేస్తున్నా, వీళ్ళని మార్చు ప్రభు అని చెప్పి. అక్కడ ప్రార్థన చేసినప్పుడు నేను అన్న కదా, నాతో పాటు నువ్వు కూడా ఇండియా రా అంటే ఆయన ఏమన్నాడంటే, నా పాస్పోర్ట్ నా దగ్గర లేదు, నేను కలివిలి పని చేస్తున్నా, నా పాస్పోర్ట్ ఎక్కడ పోయిందో కూడా నాకు తెలియదు, ఆ కంపెనీ కూడా నాకు ఆదుకులేదని ఆయన అన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడికి సమస్తం సాధ్యమంటే, నా పాస్పోర్ట్ ఇప్పిస్తాడా మీ దేవుడు? అంత పవరా? నువ్వు అంత పవర్ ఉన్నావా? మరి పాస్పోర్ట్ ఇప్పిస్తాడేమో అడుగు అని చెప్పి ఆయన అన్నాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు అన్న మాట ఏంటంటే, బ్లాక్ కలరు షర్ట్ వేసుకుంటాడు, బ్లాక్ షూ వేసుకుంటాడు, షూట్ వేసుకొని ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి అడుగుంటారంటే, దుబాయ్లో మనకేం తెలియదు కదా అన్న, మనం ఎక్కడికైనా వెళ్తాం. నేను అడిగిన ఆనంద్ని, మీ కంపెనీ ఎక్కడన్నా తెలుసుకో, అక్కడికి వెళ్దామని చెప్తే ఆయన అంటున్నాడు కదా, నీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, మాట్లాడు రాదు, నిన్ను తీసుకుని నేను పోవాలా? నేను పని చేసుకునే వ్యక్తిని, నేను వీసా టికెట్ కొనిస్తాను, చక్కగా ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ ఏం మాట్లాడకు అని బెదిరించిండు. నేనన్నా కదా, ఒక్కసారి నా మాటిను, ఒకసారి పాస్పోర్ట్ తీసుకొద్దాం, పాస్పోర్ట్ తీసుకొచ్చిన తర్వాత నీ దగ్గరనే పెట్టుకో, నువ్వు ఇష్టం ఉన్నప్పుడు రా, కానీ నేను మాత్రం వెళ్తా అని చెప్పిన. వెళ్తా అంటే 14వ ఫ్లోర్కి వెళ్ళాలి మేము. 14వ ఫ్లోర్కి తీసుకొని పోయినా, ఈయనని తీసుకొని ఇంకొక అన్నని తెలిసిన అన్నని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆయన ఏమన్నాడంటే, బయటకు వెళ్ళి నువ్వు అన్నాడు నన్ను. ఒక్కళ్ళే రావాలే లోపలికి ఎందుకు వచ్చారని చెప్పినప్పుడు బయటికి వెళ్ళి కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన, ఈయన మార్చబడాల అని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఒక పేపర్ రాసి ఇచ్చినప్పుడు జైల్లో ఉంది పాస్పోర్ట్, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నారు. ఈయన భయపడుతుండే. ఇంకా ఈ ఆనంద్ అనే వ్యక్తి జైల్లోకి ఇవ్వాలంటే అక్కడ నన్ను అక్కడనే పట్టుకుంటారు, నేను ఎటు కాకుండా అయిపోతా, నీ మాటలు విని, నీ దేవుని మాటలు విని నేను అక్కడనే అయిపోతాను, నువ్వు ఇక్కడనే అయిపోతావు, నేను అద్దానంగా నువ్వు మొండి పట్టు పట్టినావని చెప్తే, జైళ్ళకైనా సరే చెరసాలను బ్రద్దలు చేసే దేవుడి మాటని మనం నడాలని చెప్పి తీసుకొని పోయినప్పుడు పాస్పోర్ట్ ఇయ్యక నన్ను అటే ఉంచుకుంటే ఎట్లా అంటే, విశ్వాసంతో నుండు, దేవుడు గొప్పోడని చెప్పి ప్రార్థన చేసి ఆయన జైల్లోకి పంపించిన బయట నిలబడ్డప్పుడు పాస్పోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఎక్కడ కూడా ఏం అబ్జెక్షన్ చేయకుండా పాస్పోర్ట్ ఇచ్చారు. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన అంటుండు కదా, సరే నువ్వు రేపు వెళ్ళిపోయి ఇంటికి, ఇంకా నేను టికెట్ కొనిస్తా, నేను పని చేసుకోవాలా, నాకు అప్పు బాగుంది, నేను మాత్రం రాను అని చెప్పి ఆయన అంటుండు. ఆ షాపే బంద్ కావాలి ప్రవ్వా, ఈ కళ్ళమ్ముడే బంద్ కావాలి ప్రవ్వా, వీళ్ళు మార్చబడాలని ప్రార్థన చేస్తున్నారు రోజు. ఎప్పుడైతే ఆయన పాస్పోర్ట్ తీసుకొని నువ్వు వెళ్ళిపో, నేను ఉంటా అని చెప్పిండో, ఆయన పాస్పోర్ట్ అయినా గుంజుకొని నేను ఉంటా ఇక్కడ అని చెప్పిండో, ఆయననే నేను కూడా ఇక్కడ నేను కూడా ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడినప్పుడు ప్రార్థన చేసిన, దేవా నువ్వు గొప్ప దేవుడు, ఆయనను పట్టుకున్నందుకు. ఆయనతో పాటు ఇంకా నలుగురు కళ్ళు అమ్ముతారు అందులో. ఈ కళ్ళు దుకాణం బంద్ ఈ నలుగురు కూడా మార్చబడాలా. ఈ దుబాయ్లో ఇంక ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని అక్కడక్కడ క్యాంపుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించిన. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పుకుంటా వీళ్ళ నలుగురి కోసం ప్రార్థన చేస్తున్నా. నలుగురి కోసం ప్రార్థన చేస్తే ఆ నలుగురిలో ఇద్దరు అంటున్నారు ఏంటంటే, నువ్వు భూమి తలక్రిందులైనా కానీ అది జరగని పని, కళ్ళమ్ముడు బంద్ కాదా, షాప్ బంద్ కాదు అని చెప్పి ఆ షాప్ ఓనర్, ఆ కళ్ళుకు ఆ యజమాని, దానికి ఓనర్ నా దగ్గరికి వచ్చి, నువ్వు వచ్చి అంగడి చేసిపోతాను వచ్చినావు, ఇక్కడికి వెళ్ళిపో, ఈ షాప్ బంద్ కావాలి అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావట, పిల్లలు చెప్పారు నాకు అని చెప్పి వ్యతిరేకించినప్పుడు నేను అన్నా కదా, ఖచ్చితంగా ఇది బంద్ కావాలా, దేవుడికి ఆయాసకరం, మీరు నలుగురు చేయబట్టి 40 మంది ఖరాబ్ అవుతారని చెప్పి తిట్టిన. ఆయన అన్నాడు కదా, ఇట్లా కనుక చేతివంటే ఒప్పుకోనని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఆనంద్ అనే వ్యక్తిని నేను తీసుకుపోవాలి, ఏదేమైనా సాధ్యమే, ఖచ్చితంగా దేవునికి సాధ్యం, తీసుకుపోతా అన్నప్పుడు ఇంకో వ్యక్తి అంటుండు కదా,
తీసుకపో, నేను మాత్రం 3 సంవత్సరాల దాకా ఇదే కళ్ళు అమ్ముతా అంటుండు అన్నప్పుడు ప్రార్థన చేసిన. ఆనంద్ అనే వ్యక్తి పాస్పోర్ట్ తీసుకొని నాతో ఇండియాకి రావటం జరిగింది. నాతో పాటు ఆయన కూడా సేవ చేస్తుండు. అంటే పరిచర్య నా దగ్గర షాపులు తీయటం, మైకులు చదవటం, సువార్త నిమిత్తమై నా కోసం రావటం. ఆయన నేను రాను అక్కడి నుంచి రాను అనే వ్యక్తి నాతోని పాటు వచ్చిండు. ఆయననే ఈ ఆనంద్. నాతో పాటు ఈరోజు సువార్త నిమిత్తమై భారం కలిగి కుటుంబం వదులుకొనైనా సరే దేవుని కోసమే బ్రతకాలన్న ఆశతో ఈరోజు నాతో పాటు ఇతను కూడా నాతోనే ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి దేవుడు చేసినాయి. ఇంత చెప్పుకోవడానికి ఇంకా సమయం సరిపోదు కాబట్టి. కానీ ఇంకొక అన్న కూడా ఆ దుబాయ్లో ఇంకా 3 సంవత్సరాల దాకా రాను అన్న వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. నాకు అక్కడున్న యజమాని ఎప్పుడైతే నన్ను బెదిరించి నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, ఎందుకు ఇట్లా అంగడి చేసేందుకు వచ్చినావు అనే వ్యక్తి కూడా ఇండియాకు రావటం జరిగింది. ఆ వైన్ షాప్ మూతపడ్డది. అతను కూడా నా దగ్గరికి ప్రార్థన కోసం నా దగ్గరికి వచ్చి ఆ అన్న కూడా నా దగ్గర ప్రార్థన చేయించుకున్నాడు. నా షాపు బంద్ చేసుకున్నా, నేను కూడా ఏదో పని చేసుకుని బ్రతకాలని ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు చిన్న జీవితంలో ఉన్న నాకు మరి తాగుబోతులు, దొంగలు, వ్యభిచారంలో చెడ్డ అలవాట్లకు బానిసైన బిడ్డలు కూడా ఎంతోమంది మా ప్రార్థన ద్వారా మార్చబడి మాతో ఇప్పుడు యవనస్తులకు 30 మంది దాకా మాతో పాటు సువార్త నిమిత్తమై తిరుగుతున్నారు. ప్రతి విషయంలో మాకు సహకరిస్తూ మాతో పాటు వాళ్ళు కూడా నా సొంత బిడ్డలుగా నన్ను ప్రేమిస్తూ నాతో పాటు 30 మంది బిడ్డలు ఉన్నారు. ఇంకా అలాంటి వ్యసనాలతో ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వారందరూ కూడా మార్చబడాలని మాకు ప్రార్థన, మాకు మనవి. ఇంకా బ్రతికినంత కాలం ఏ విషయంలో భయం లేకుండా దేవుని కోసమే బ్రతకాలని, ఆయన పరిచర్య చేయాలని ఆశ కలిగి ఇంకా అనేకులు నాలాంటి వాళ్ళు, ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు దొంగని, ఒకప్పుడు పూజారిని, ఒకప్పుడు లోకానుసారంగా తిరిగే వ్యక్తిని నన్ను మార్చిన దేవుడు ఇంకా అనేకులను మార్చాలని నాదొక సాక్ష్యం. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.